హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సోనియా ఈ హౌస్లో ఏం చేస్తున్నారు, ఆవిడ ప్లాన్ ఏంటి, ఆవిడ ఇప్పుడు నబీల్ని తీసేద్దాం అని తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఆవిడ అది ట్రిగ్గర్ చేశారు. దాని వెనకాల రీజన్ ఏంటి నీట్గా కనెక్ట్ చేస్తూ చెప్తారు. డాట్స్ ఉన్నాయి, అవి సింపుల్గా చూస్తే అందరు కలిసి నబీల్ని తీసేసినట్టు ఉంటుంది, కాదు. దీని వెనకాల పెద్ద థాట్ ప్రాసెస్ ఉంది సోనియాది. సో దాని గురించి చెప్తాను. నిఖిల్ ఈజ్ లుకింగ్ సో డమ్మీ. ఎందుకు అందరు కలిసే కదా నబీల్ని తీస్తారని సకాలంలో చూస్తున్న వాళ్ళు అనుకుంటారు, కాదు. నిఖిల్ ఈజ్ లుకింగ్ ఎంత డమ్మీ అంటే అంత డమ్మీ. మార్నింగ్ నుంచి లైవ్ చూసిన వాళ్ళు నేను చెప్పే ప్రతి పాయింట్ ఖచ్చితంగా ఎక్కిపిస్తారు. లైవ్ చూడడం వాళ్ళు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు స్కిప్ చేయకుండా వినండి. విన్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. అందులో ఏదైనా రాంగ్ అనిపిస్తే కామెంట్ చేయండి, రైట్ అనిపిస్తే రైట్ అనిపించినా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ మణికంఠ సింపతి గేమ్ ఆడుతున్నాడా, లేదంటే మణికంఠనే సింపతి ఎత్తుక్కుంటా వస్తుందా, దాని మీద కూడా క్లారిటీ ఇస్తాను. సో ఆయన ఏంటి, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది, ఇలాంటి చాలా విషయాలు మనకు ఫుల్ క్లారిటీ వచ్చినాయి ఈరోజు లైవ్లో. సో అక్కడ నబీల్ తీసేసారి, టాస్క్ జరిగింది. దాని తర్వాత మణికంఠతో గొడవైంది. మీరు ఏదైతే ప్రోమోలో చూస్తారో అదంతా లైవ్లో అయిపోయిందనమాట. సో దాని గురించి పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాము. వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రివ్యూ కనుక మీరు స్కిప్ చేయకుండా అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఇది మార్నింగ్ లైవ్లో జరిగిందనమాట. సో మార్నింగ్ డిస్కషను సోనియా నెక్స్ట్ నిఖిల్ డిస్కస్ చేసుకుంటున్నారు. చాలామంది ఈ డిస్కషన్ వాళ్ళకి అర్థమై ఉండదు. ఇది యష్మి కోసం ఇంకొకరి కోసం మీరు అనుకుని ఉంటారు. సో ఈ డిస్కషన్ సీత కోసం చేస్తుంది సోనియా పని ఏంటంటే రోజు నిఖిల్ దగ్గర కూర్చొని ఒకరోజు యష్మి కోసం తను ఎవరైతే డామినేట్ చేస్తారో, తనకన్నా ఎవరైతే హౌస్లో పవర్ఫుల్గా కనిపిస్తారో ఆవిడ అస్సలు డామినేషన్ తీసుకోలేదు. నేను మీకు రాసేస్తాను అది. మరి ఆవిడ ఏజ్ వల్ల ఇంకో దాని వల్ల లేదంటే ఎవరైనా నిఖిల్కి దగ్గర అవుతారో, లేదంటే నిఖిల్ ఎవరికైనా దగ్గరగా ఉంటే మరి అదో ఆ జలసీనో ఏంటో నాకు తెలియదు. కానీ యష్మి, ప్రేరణ వీళ్ళ గురించి నిఖిల్కి ఎక్కిచ్చి మాటలు చెప్పారు. అందరూ రకాలు మాట్లాడుతున్నారు, సోనియా ఒక్కళ్ళ మాట్లాడతారు అన్నట్లు. ఇక్కడ సోనియా టాపిక్ వచ్చింది కాబట్టి సోనియా గురించి మాట్లాడుతున్నారు. సో ఎక్కిచ్చి చెప్పారు, వాళ్ళిద్దరిది అయిపోయింది. ఇప్పుడు సీత కోసం ఎక్కిచ్చి చెప్తున్నారు అనమాట. ఎందుకు సీత కోసం ఎక్కిచ్చి చెప్తున్నారంటే సీత చీఫ్ అయింది. నెక్స్ట్ సీత చీఫ్ దగ్గర నుంచి ఇంకా చీఫ్లో సక్సెస్ కనుక పొందితే ఈ హౌస్లో సీత స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అవుతుంది ఉమెన్ కంటెస్టెంట్లో. సో సీతని చీఫ్గా అదనమాట మ్యాటర్. సో అదే దాని వెనకాల ఇప్పుడు నబీల్ దగ్గరికి వచ్చేదాకా అదే డాట్, ఆ డాట్లు కనెక్ట్ చేసుకుంటూ వస్తేనే మీకు అర్థమవుతుంది. షీ డజంట్ లైక్ డామినేటింగ్. సోనియా చెప్తున్నారు అనమాట, షీ డజంట్ లైక్ డామినేటింగ్ పీపుల్, షీ వాంట్స్ హర్ సెల్ఫ్. అదే తను డామినేట్ చేసే వాళ్ళకి నచ్చదు, తనే డామినేట్ చేయాలనుకుని ఉంటుంది. అందుకే నిన్ను కానీ యాక్సెప్ట్ చేయదు ఆమె అని చెప్పి చెప్తుంది. సో ఇక్కడ ఎవరు అనుకుంటారు యష్మి కోసం ఎందుకు చెప్తుందేమో అనుకుంటారు, కాదు, సీత కోసం చెప్తుంది మాటలు అని చెప్పి. ఆమె చెప్పింది నా వాయిస్ ఎక్కడైనా బయటికి రాలేదు అంటే నేను తీసుకోలేను. సో నా స్ట్రెంతే నా వాయిస్ ఖచ్చితంగా బయటికి రావాలి అని చెప్పి ఆవిడే చెప్పిందని చెప్పింది. సో మన ఇద్దరిని ఆవిడ యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే ఈవిడ ఆయన డామినేటింగ్ అంట, అందుకని యాక్సెప్ట్ చేయదంట. సో ఎవరినైనా మనం కన్విన్స్ చేయాలంటే ఇది ఒక చాలా నైస్ టాక్టిక్, మీరు బిగ్ బాస్ నుంచి నేర్చుకోవాల్సింది. మీకు ఎవరిదైనా సపోర్ట్ కావాలనుకోండి, మీరు ఏం చేయాలంటే మీకేం క్వాలిటీస్ ఉంటాయో వాళ్ళకేం లేకపోయినా సరే మన ఇద్దరం ఏంటి మంచోళ్ళం, ఆడు మంచోడే కదా అనవసరం, మన ఇద్దరం మంచోళ్ళం, వాడు చెడ్డోడు అంటే వాడు కూడా కన్విన్స్ అయిపోతాడు, అయితే వాడు చెడ్డోడే అన్నట్టు. అందుకని మళ్ళీ కలిపేసుకున్నాం కదా, అర్థమైంది అనుకుంటున్నా. ఇది ఒక టాక్టిక్. నిఖిల్ ఎప్పుడు డామినేటింగ్ కాదు, నిఖిల్ కూల్గా అందరితో మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు. సో మన ఇద్దరిని అసలు యాక్సెప్ట్ చేయదు డామినేటింగ్ కాబట్టి. కానీ నిన్ను అట్లీస్ట్ ఫ్రెండ్లీగా అయినా అందరూ ఇష్టపడతారు. ఎందుకు, నువ్వు ప్యాంపరింగ్గా ఉంటావు, ఆబ్వియస్లీ గోల్ అండ్ బాయ్ అనే ఎనర్జీ కోసమైనా ఉంటుందని. ఇది ఒక రాంగ్ లైన్. దీని ఉద్దేశాన్ని చాలామంది రాంగ్గా తీసుకోవచ్చు, కానీ తీసుకున్నా తప్పలేదు అనిపిస్తుంది. గోల్ అండ్ బాయ్ ఎనర్జీ కోసం అంటే అది జస్ట్ గిల్లి గజ్జాల కోసం అనుకోవచ్చు, రాంగ్ కోసం అనుకోవచ్చు. బట్ మీనింగ్ ఏదైనా నేనేమంటానంటే మరి మీరు గోల్ అండ్ బాయేగా, సో మీది కూడా ఎనర్జీ కోసమేనా అని చెప్పి మనం క్వశ్చన్ చేయొచ్చు, ఇందులో తప్పు లేదు. సో ఆవిడ ఏ మీనింగ్తో అంటే ఆ మీనింగ్తోనే మనం వీళ్ళ తిన్నే క్వశ్చన్ చేయొచ్చు అనమాట. మరి మీరు ఎందుకు నిఖిల్తో కానీ పృథ్వీతో కానీ ఉంటున్నారు, గోల్ అండ్ బాయ్ ఎనర్జీ కోసమేనా? నన్ను తీసుకోలేదు ఆవిడ, నా వాయిస్ అసలు యాక్సెప్ట్ చేయలేదు, దట్ ఈస్ నాట్ బ్యాడ్ కాదు. కానీ ఆవిడ చిన్నపిల్ల, ఏజ్లో చాలా చిన్నది. ఎందుకు వేరే వాళ్ళకి అంటే ఆవిడ చెప్పండి చూడండి, ఆవిడ చిన్నపిల్ల, ఆవిడకి అంత డామినేటింగ్ నుంచి అవసరం లేదు. వేరే వాళ్ళకి ఆ క్వాలిటీ ఎందుకుందో ఆ క్వాలిటీ అర్థం చేసుకొని ఓపెన్గా ఉండి నేర్చుకోవాలంట. అంటే ఈవిడికి డామినేటింగ్ క్వాలిటీ ఉంది కాబట్టి, సో సీత వచ్చి ఈవిడ డామినేటింగ్ క్వాలిటీ, ఈవిడతో ఓపెన్గా ఉండి ఆ డామినేటింగ్ క్వాలిటీ ఎందుకుందో కనిపెట్టి దాన్ని ఈవిడ అడాప్ట్ చేసుకోవాలి, నేర్చుకోవాలని చెప్తున్నారు. నెక్స్ట్ కానీ ఎవరిని రానివ్వను, నేను నా ఇంట్లోనే ఉంటాను, నేను ఇంతే అనే అబ్సెషన్ ఉంటే మాత్రం రాంగ్ థింగ్ కదా. సో ఐ విల్ నాట్ డిస్టర్బ్. మంచిగా ఉంటే మంచిగా మాట్లాడతాను, లేదంటే లేదు. తీసుకోలేనంటే ఓకే, 1 వీక్ ట్రై చేశాను, కానీ సరే అమ్మ కుదరట్లేదంటే సరే అమ్మ చిల్లవమ్మ అని చెప్పి మెల్లగా నాకు వదిలేశాను. మెల్లగా తనకే అర్థమవుతుంది ఏంటి అని చెప్పి చెప్తుంది. సో ఇదంతా సీత కోసం నిఖిల్కి చెప్తున్న మాటలు. షీ ఆల్సో నీడ్ దట్ సపోర్ట్, లిటిల్ మెచ్యూర్డ్ అడ్వైజ్, సజెషన్, లైఫ్లో సపోర్ట్ ఉండాలి.
అందరినీ నీకన్నా కింద ఉండే వాళ్ళని నువ్వు పెట్టుకుంటే నువ్వెప్పుడు మెచ్యూర్డ్ అవుతావు అని చెప్పి. సో తన టీంలో ఎవరైతే ఉన్నారో తనందరూ తనకన్నా మెచ్యూర్డ్ కాదు. సో వాళ్ళందరినీ నువ్వు చుట్టూ పెట్టుకుంటే నువ్వు ఇంకెప్పుడు మెచ్యూర్డ్ అవుతావు. సో నాలాంటి వాళ్ళు నువ్వు నీ లైఫ్లోకి ఎలా చేస్తే నేను నీకు ఒక బాబాలాగా ఒక విభూతి రాసి నేను ఎత్తి మీద నేను నీకు జ్ఞానోదయం చేసి నాకున్న క్వాలిటీస్ అన్నీ నీకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటానని చెప్పి అలా చెప్తున్నాడు. అలా నువ్వు అసలు నన్ను ఎలాగో చేయకపోతే నేను ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాను తనకి అని చెప్పి ఇదంతా నిఖిల్కి చెప్తుంది. నువ్వేం చేసావంటే నువ్వు అందరి దగ్గరికి పోయి యూ స్టార్టెడ్ విన్నింగ్ హార్ట్స్, వాళ్ళ మనసులు గెలుచుకోవడం ట్రై చేసావు. నువ్వు ఎప్పుడూ ఆలోచించలేదు వెన్ యూఆర్ విన్నింగ్ హార్ట్స్ యూఆర్ ఆల్సో గ్రోయింగ్ ఎక్స్పెక్టేషన్. నువ్వు ఎప్పుడైతే మనసులు గెలుచుకుంటున్నావు వాళ్ళ నుంచి నీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేసే బ్యాలెన్స్ కనుక నీలో ఉంటే ఓకే, బట్ లేకపోతే మాత్రం అది చాలా తప్పు అన్నట్టు చెప్పింది. నెక్స్ట్ ఎవరైనా మంచిగా చేసి ఉంటారు, నేను స్పేస్ కంట్రోల్ నేనేంటి నీతో ఉన్నప్పుడు నా స్పేస్ కంట్రోల్ చేసుకుంటా, నా ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ కావాలి అని చెప్పి అనే కాంప్రమైజ్ మాత్రం నాకు ఉండదు. అలాగే రైట్ ఆర్ రాంగ్ అనేది క్లియర్గా ఉంటుంది నా దగ్గర. నువ్వు ఒకవేళ రాంగ్గా చేసినా రైట్ ఎక్కువసేపు హోల్డ్ చేయను అని చెప్పి, రైట్ అని చెప్పి ఎక్కువసేపు హోల్డ్ చేయనంట. సో వాళ్ళందరికీ నువ్వు క్లోజ్గా ఉండటం వల్ల వాళ్ళందరికీ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతాయి. నువ్వు మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయాలి, మ్యాచ్ చేయకపోతే ప్రాబ్లం అయితే. నాతో అయితే అలా ఉండదు, నా ఎక్స్పెక్టేషన్స్ చాలా నార్మల్గా ఉంటాయి. అలాగే నువ్వు రైట్ రాంగ్ చేస్తే, నువ్వు రాంగ్ చేసినా నేను రైట్ అని చెప్పి ఎక్కువసేపు హోల్డ్ చేయను, అంటే నేను సపోర్ట్ చేస్తా ఉంచి తర్వాత నీ క్లాస్ పిక్తాను అని చెప్పి తన గురించి తను మంచిగా, సీత గురించి చెడ్డగా, అసలు అక్కడ అంత అవసరం ఏమొచ్చింది, అదంతా సీత గురించి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటే సీత చీఫ్ అయింది. సీత చీఫ్ అయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద హౌస్ సపోర్ట్ సీత వైపు నుంచున్నారు. ఇటేపు నిఖిల్ వైపు నుంచోలేదు అంటే నిఖిల్ ఒక్కడే రీజన్ కాదు, మీకు అర్థం అవ్వాలి. నిఖిల్ వల్ల ఎవరు నుంచోపడం కాదు, నిఖిల్ క్లాన్లో అక్కడ ఆవిడ ఉన్నారు కాబట్టి, సోనియా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు నుంచోలా. సో ఆవిడ మీద ఉన్న హేట్రేడ్ని ఆవిడ ఎలా డైవర్ట్ చేస్తుందంటే నిఖిల్ మీదకి డైవర్ట్ చేస్తుంది. నీ వల్ల నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నావు వాళ్ళకి క్లోజ్గా ఉండి, తర్వాత నువ్వు ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయకపోవడం వల్ల వాళ్ళ దగ్గర రావట్లేదు, అదే వాళ్ళకి దూరంగా జరుగుతున్నారు, నేను అలా కాదని చెప్పి. మీకు అర్థమైందా? సో అది నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ప్యారలల్గా సో సీత కోసం నెగిటివ్గా చెప్తున్నారు. సీత అలాగా, సో సీత కూడా డామినేటింగే, సో మనలాంటి వాళ్ళు తీసుకోలేదు అది అని చెప్పి. సో సీత చీఫ్ అవడం సమూహం తినకి ఇష్టం లేదు. అలాగే క్లాన్ సభ్యులందరూ తన వైపు నుంచడం కూడా ఇష్టం లేదు. రెండోది ఏంటంటే తన వైపు నుంచిన వాళ్ళందరూ తనకన్నా ఇంకా మెచ్యూర్డ్ కాదు, ఇంక తినకన్నా కాదు, సీత కన్నా కూడా మెచ్యూర్డ్ కాదు, అలాంటి వాళ్ళని పెట్టుకుని సీత ఇంకా లైఫ్లో ఏం గ్రో అవుతుంది అని చెప్పి ఒక కంక్లూజన్స్ అనేవి, ఒక స్టేట్మెంట్స్ అనేవి ఆవిడ హౌస్లో నుంచి అలాగా పాస్ చేస్తా నిఖిల్కి ఎక్కేస్తున్నారు. ఇప్పుడు సీత నిన్న ఒక టాస్క్ గెలిచింది, రెండో టాస్క్ నబీల్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. సో వాళ్ళు కొంచెం రైజ్లో ఉన్నారు. ఇప్పుడు దీనికి తొక్కేయడానికి బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు. ఈ బిగ్ బాస్ కూడా ఏం చేస్తాడు ఏంటన్నది మనకు అర్థం కాదు. బిగ్ బాస్ ఏం చేశాడంటే పిలిచి, నేను మీరు టాస్క్ కూడా పెరిగట్టి మీ క్లాన్లోంచి ఒకళ్ళు వెళ్ళిపోవాలి, ఆ అవకాశాన్ని శక్తి టీంకి ఇస్తున్నాను అన్నాడు. ఏమయ్యా బిగ్ బాస్, నువ్వు శక్తి టీంకి లేపుతున్నావా, శక్తి టీం ముంచాలనుకుంటున్నావు పూర్తిగా, అదే డ్రైనేజ్ మూత తీసి అందులో కప్పేయాలనుకుంటున్నా ఏంటి వాళ్ళని? మొన్న కూడా లాస్ట్ టైం కూడా అభయ్ ప్లాన్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన పవర్ వాళ్ళకి ఇవ్వకుండా తర్వాత రోజు టాస్క్ కంటిన్యూ చేసి వాళ్ళకి ఏం పవర్ ఇవ్వాలి, మీరు ఎండ్ ఆఫ్ ద డే మీరు లీడ్లో ఉన్నారు ఒకళ్ళు తీసేయండి అని చెప్పి అక్కడి నుంచి గేమ్ రెజ్యూమ్ అవ్వాలి. అలా రెజ్యూమ్ అవ్వాలి. గేమ్ కంటిన్యూ అయింది, అభయ్ కోపం వచ్చింది, అభయ్ వదిలేసాడు, అభయ్ ట్రాక్ తప్పాడు. ఎంతో దూరం వెళ్ళాల్సిన అభయ్ ఆ ట్రాక్ తప్పటం అస్సాం ట్రైన్ ఎక్కి అదే ట్రాక్ మీద అలా వెళ్ళిపోయాడు అనమాట. సో నెక్స్ట్ సేమ్ ఇప్పుడు అలాగే చేస్తున్నాడు. మొన్న ఏమో మణికంఠని తీసేసినప్పుడు మీరు డిసైడ్ చేసుకుని మీరు తీసేయండి అన్నాడు. ఈరోజు కాంతారా టీంలోంచి ఒకరిని తీసేయాలంటే అది కూడా శక్తి టీమే డిసైడ్ చేయాలంట. ఎక్కడ లాజిక్, ఎక్కడిని తీసుకొస్తారు అసలు? ఆ లాజిక్ అనేది కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకోవాలి కదా. సో గేమ్ ఆడుతున్నారేమో మరి వాళ్ళేమో కానీ, సో వీళ్ళని తీసేయమన్నారు. అప్పుడు ఏం చేసింది సీత వెళ్ళి, దీనికన్నా ముందు ఇంకోటి జరిగింది, యష్మి ఏడుస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్. యష్మి కొద్దిగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ యష్మి, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అని చెప్పి అడుగుతున్నారు పృథ్వీ నిఖిల్. ఇలా అడగట్లేదు కానీ అడుగుతున్నారు. సో యష్మి బాధ ఏంటంటే ఎవరో యష్మిని అన్నారంట, మేము గనక ఉండుంటే ఫస్ట్ నిన్ను తీసేవాళ్ళం ఆ ప్లాన్లో నుంచి, దాని తర్వాత సోనియాని తీసేవాళ్ళం, మణికంఠ మాకు థర్డ్ ఆప్షన్, మీ ఇద్దరికన్నా మణికంఠ బెస్ట్ అని చెప్పి తిని అన్నారంట. సో తిని ఫీల్ అయిపోతే పృథ్వీ అందరూ ఓదార్చి వాళ్ళెవరు అంటే ఎందుకు, మనం ఉన్నాం కదా మనం చూసుకుంటాము, మనకు లేని బాధ వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన లేదు అది అని చెప్పి. నెక్స్ట్ నిఖిల్ అంటాడు, తను ఇక్కడ ఎక్కువసేపు హోల్డ్ చేస్తాను వచ్చినప్పుడు నేను ఎవరితో బాండ్ పెట్టుకోను అది అని చెప్పి ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోయింది, నన్ను అన్నారు, నన్ను అన్న వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు అని చెప్పి ఆయన కూడా సరదాగా అన్నాడులేండి. బట్ ఇది గుర్తుంచుకోండి, పక్క టీము ఎవరిని తీసేస్తానన్నారు, ఫస్ట్ యష్మిని, తర్వాత ఎవరిని తీసేస్తానన్నారు సోనియాని, తర్వాత ఎవరిని తీసేస్తున్నారు మణికంఠని. ఇది గుర్తుంచుకోండి. ఎందుకు, యష్మి అందరికన్నా వీక్ అని, దాని తర్వాత సోనియా వీక్ అని, దాని తర్వాత మాత్రం మణికంఠ వీక్ అని. పృథ్వీని నిఖిల్ని తీస్తామని అలా ఎవరన్నారని తెలియదు. ప్రేరణ అని అడిగితే కాదు, ఎవరి పేర్లు తీమాక అందంట తిను. సో ఎవరన్నా తెలియదు, మేబీ సీత, మేబీ ఇంకొకరు ఎవరు అని ఉండొచ్చు. ఎందుకంటే ప్రేరణ వచ్చింది, తర్వాత తను ఓదార్చడానికి సీత వచ్చారు, అందరూ వచ్చి అక్కడ ఓదార్చున్నారు. కానీ ఎవరన్నా ఎగ్జాక్ట్లీ తెలియదు, మనకేమైనా ఎపిసోడ్లో చూపిస్తే తెలుస్తుంది. ఇది ఎందుకు చెప్తాను, దీనికి ఒక డాట్, దీనికి కూడా కనెక్షన్ ఉందన్నమాట. సో మనంతా అదొక పెద్ద డయాగ్రామ్లో ఉంటుంది.
నబీల్ వీళ్ళందరూ ఓదార్చారు, నేను అన్ని స్కిప్ చేసేస్తున్నాను, అనవసరంగా స్ట్రెచ్ చేయని ఇవన్నీ. బేబీ కాంతారా ఓడిపోయింది కాబట్టి ఒక సభ్యులు తీసేయండి అయ్యి అంటే ఇక్కడ ఏం చేసిందంటే సీత ఫస్ట్ నిఖిల్ని పట్టుకొని పక్క తీసుకెళ్తుంది. వీళ్ళు ఎవరు ఒప్పుకోవాలి. సోనియా లక్ష్మి మా ముందు మాట్లాడు లేదు నేను చీఫ్గా నిఖిల్తో మాట్లాడతాను అయ్యి అని చెప్పి సీత తీసుకెళ్ళి నిఖిల్తో ఏమందంటే ఇది మనం వర్సెస్ మనం కాదు కదా, అజ్ నాట్ అజ్ వర్సెస్ అజ్ కాదు కదా, సో మనం వైల్డ్ కార్డ్ని తీసేయాలన్న మోటివ్తో ఆడుతున్నాము కాబట్టి నువ్వు కొంచెం ఆలోచించుకొని మా క్లాన్లోంచి ఎవరిని తీయాలో ఆలోచించు. అంటే ఏంది, స్ట్రాంగ్ పర్సన్ తీసేయద్దు, వీక్ పర్సన్ తీ, ఎందుకంటే మన ఫస్ట్ మోటివ్ వైల్డ్ కార్డ్ని తీసేయటం అని. మీకు ఒక రీక్యాప్ వేస్తే ఒక రీక్యాప్ అవసరం. ఆ టాస్క్ నేను స్టార్ట్ అయినప్పుడు అందరికన్నా ముందు ఎగ్జైటింగ్గా నిఖిలే అందరికీ ఏం చెప్పాడంటే మనకి ఇలా ఆడాలి అలా ఆడాలి, ఇది అజ్ వర్సెస్ అజ్ కాదు, ఇది మనము వర్సెస్ వాళ్ళు, మనందరం కలిసి పోరాడాలి, కుమ్మేయాలి, వైల్డ్ కార్డ్స్ అసలు లోపలికి రానియకూడదు, సవాల్ రా అని చెప్పి మాట్లాడుకున్నారు కదా. దాని తర్వాత సీత వాళ్ళందరూ లోపలికి మాట్లాడుకోడానికి సీత వాళ్ళ టీంకి చెప్తుంది విన్నర్కి బెనిఫిట్స్ ఏమంటే డబ్బులు వస్తాయి, మహా అయితే గెలిస్తే ఒక టీం వైల్డ్ కార్డ్ అయితే ఫస్ట్ మోటివ్, సెకండ్ మోటివ్ ఏంటి డబ్బులు వస్తాయి, మహా అయితే బెనిఫిట్స్ ఏమంటే రేషన్ అలాంటిది వస్తుంది అంతే కదా, మా స్ట్రెంత్ని మాత్రం తీసేస్తే మేము ఆడటానికి ఉండదు, హోప్ఫుల్లీ దే విల్ టేక్ ఎ రైట్ డెసిషన్ అని చెప్పి టీంకి చెప్తుంది. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థనలు కూడా రైట్ చాయిస్ తీసుకుంటారు, ఇందులో ఏముందని చెప్పి వాళ్ళు సో కాన్ఫిడెంట్ రైట్ చాయిస్ తీసుకుని ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళని తీసేస్తారో అనుకున్నారు. నెక్స్ట్ తను ఏం చెప్పిందంటే వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రం మీరు చాలా పీస్ఫుల్గా ఉండండి, వాళ్ళు ఏం డెసిషన్ చెప్పినా మీరు గొడవ పడకండి, రెస్పెక్ట్ దట్ డెసిషన్ అని చెప్పి. సీతలో కొద్దిగా లీడర్షిప్ క్వాలిటీస్ అయితే నాకు కనిపించినాయి. సో గొడవలు పడద్దు అని చెప్తే నైనిక కూడా గొడవలు పడద్దు అంది. నెక్స్ట్ యష్మి లోపలికి వెళ్ళిన తర్వాత యష్మిక నైనిక వద్దు, యష్మిక ఇక్కడ లోపలికి వెళ్ళినప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే యష్మిక కాదు నైనికలా అవుతుంది, యష్మికి నిఖిల్కి మైండ్ సెట్ ఏముందంటే స్ట్రాంగ్ని తీసేద్దని ఉంది, ఈవెన్ మణికంఠకు కూడా స్ట్రాంగ్ని తీసేద్దని ఉంది. వేరే సోనియాకి పృథ్వీకి మాత్రం స్ట్రాంగ్ని తీసేయాలని ఉంది. ఎందుకు సోనియాకి స్ట్రాంగ్ పర్సన్ తీసేయాలంటే స్ట్రాంగ్ పర్సన్ తీసేస్తే వైల్డ్ కార్డ్ సంగతి తర్వాత దేవుడికి వైల్డ్ కార్డ్ కోసం ఎవరు భయపడుతున్నారు. ముందు సీత అసలు టాస్క్లు గెలవకూడదు, టాస్క్లు గెలకపోతే చీఫ్గా ఫెయిల్ అయినట్టు. సో సీతని చీఫ్గా ఫెయిల్ అయింది అని చెప్పి చీఫ్గా చూపించాలి అనే ఒక టాక్టిక్, దానికోసం ఆవిడ అంత మదన పడిపోయారు. లేదంటే అవుట్ ఆఫ్ ద బ్లూ అవన్నీ చెప్పడం కానీ ఏది కానీ మెచ్యూరిటీ లేదంటాం కానీ లేదంటే తన కింద ఉన్న వాళ్ళందరూ ఇమ్మెచ్యూర్డ్ అంటాం కానీ, సో హౌస్ మొత్తం తన వైపు నుంచోవటం, తన టాస్క్ గెలవటం, నిన్న నబీల్ బాగా ఆడటం, అందరూ తనను అప్రిషియేట్ చేయటం. ఎప్పుడైనా ఏమవుతుందో లీడర్ ఎప్పుడు ఎలివేట్ అవుతాడు, వాళ్ళ టీం మొత్తం గెలుస్తూ ఉంటే ఆ లీడర్ ఎలివేట్ అవుతాడు, టీంలో పర్ఫార్మెన్స్ బాగున్నా ఆ లీడర్ ఎలివేట్ అవుతాడు, ఎందుకంటే కరెక్ట్ టాస్క్కి కరెక్ట్ పర్సన్ పంపిస్తుంది అని చెప్పి. సో ఆ ఎలివేషన్ని తొక్కేయాలి. సో ఇక్కడ ఏం స్టార్ట్ అయిందంటే సోనియా స్టార్ట్ చేసిందన్నమాట. నిఖిల్ చెప్పాడు, అతను ఏం చెప్పిందంటే వైల్డ్ కార్డ్ని ఆపడానికి స్ట్రాంగ్ పర్సన్ తీయకూడదు, తీస్తే వైల్డ్ కార్డ్స్ కష్టం అవుతుంది, మన మెయిన్ మోటివ్ వైల్డ్ కార్డ్ కదా అది ఆపాలని చెప్పి నెక్స్ట్ టైం చూసుకో ఎవరు ఫిట్టెస్ట్ ఉంటే ఎవరు వాళ్ళు తీయాలని చెప్పిందంటే సోనియా మన దాంట్లో ఫిట్టెస్ట్ పర్సన్ ఏమంటే ఫిట్టెస్ట్ ఉన్న వాళ్ళు తీయొద్దు, మళ్ళీ టాస్క్ గెలాలి కదా అంటే సోనియా అంటే మన దాంట్లో ఫిట్టెస్ట్ ఉన్నారు కదా, అంటే వాళ్ళు గెలకపోతే మనం గెలుస్తాం కదా, సో మనం గెలిచిన వైల్డ్ కార్డ్ ఆగిపోద్ది కదా అంట. రైటే పృథ్వీ నీకు ఎవరు ఫిట్టెస్ట్ పృథ్వీ అంటే నాకైతే వాళ్ళ టీంలో ఎవరు ఫిట్టెస్ట్ అనిపించట్లేదు అన్నాడు. గెలిచిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, మనం విన్ అయితే మన విన్నింగ్ మనకి ఇంపార్టెంట్, మన మీద కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పి పృథ్వీ క్లియర్ చెప్పాడు. గెలిచిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, మనం విన్ అవ్వగలం, మన కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఉంటే మాత్రం మన అక్కడ ఆ క్లాన్లో ఎవరిని తీసేయాలి దాని గురించి ఆలోచించాల్సిన లేదంటే సోనియా నువ్వేమంటావురా అని చెప్పి మనీని అడిగింది. సోనియా ఏంటంటే ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి వాళ్ళలోంచి లాగుతా మంచి టాక్టికే, వాళ్ళు మాట్లాడుతుంటే వేరే వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళలోంచి వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకోవడానికి ఏమంటుందంటే నువ్వేంట్రా ఎవరిని తీయమంటారు అంటే మనీ నాకు అది తెలియదు కానీ ఎవరిని తీయద్దు అంటే మాత్రం చెప్తాను, అది చెప్పగలనంటే అలా కాదు చెప్పాల్సిందే, నువ్వు అలా తిప్పి చెప్పక కరెక్ట్గా చెప్పానని చెప్తే మనీ ఎవరు వీకుంటే వాళ్ళని తీయమంటే మాత్రం అని చెప్పంటే సోనియా 2 నేములు చెప్పు అదంతా తీయకు అంటే, సో మణికంఠకేంటి ఎవరిని వీకుంటే వాళ్ళని తీయమంటే మాత్రం అన్నాడు, అంటే వీక్ వాళ్ళని తీద్దామన్న దాంట్లోనే ఉన్నాడు ఆయన కూడా. సో 2 నేములు చెప్పంటే సీత డ్రాప్ అవుట్ అవుతానని అంది కదా అందరి ముందు, సో తను డ్రాప్ అవుట్ అవుతానని కాబట్టి తను నెక్స్ట్ ఆదిత్య గారు అంటే స్ట్రాంగ్ అని చెప్పి సీత అయితే ఇదని చెప్పి ఇలా ఒక లాజిక్ ఏదో చెప్పాడు. సోనియా ఇది టీం ప్లే అన్నావు కదా, టీం కోసం సాక్రిఫైస్ కూడా చేశాను అన్నావు కదా అని చెప్తుంటే దాని తర్వాత ఫస్ట్ అవునక్క ఫస్ట్ మోటో వైల్డ్ కార్డ్ కదా, సెకండ్ ప్రైజ్ మనీ కదా, సో స్ట్రాంగ్ ప్లేయర్ని తీయకూడదు కదా అన్నట్టు ఈయన చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ సోనియా మా దగ్గర స్ట్రెంత్ ఉంది మేము ఆపుతాం, అంటే వాళ్ళని తీసేస్తే అంత మనకేముంది, మన దగ్గర స్ట్రెంత్ ఉంది కదా మనం ఆపుతాం మనం గెలుస్తాం, నెక్స్ట్ ప్రైజ్ మనీ కూడా వస్తుందంటే పృథ్వీ ఏదో చెప్పబోతాను సోనియా ఆపి వాడిని మాట్లాడి అని చెప్పి తనతో మాట్లాడుతుంది. సో మరి ఏంటంటే సరిగ్గా చెప్పండి ఐ స్టాండ్ ఆన్ ఇట్, నేను 2 పేర్లు ఆదిత్య అంటే కన్విన్స్ అయ్యానక్క, సరే వీక్నది మనమే గెలుస్తాం అనుకున్నప్పుడు వీక్ని తీసేయచ్చు, అయినా సరే స్టిల్ ఐ స్టాండ్ ఆన్ ఇట్ ఆదిత్య అండ్ సీతానే అంటాడు. పృథ్వీ వీక్ పీపుల్ తీయాలి ఎందుకు తీయాలి అన్నట్టు అడుగుతాడు అనమాట.
వీక్ అని కాదు, వాళ్ళిద్దరు వీక్ అంటే వాళ్ళిద్దరు వీక్ అని కాదు, ఆమెనే డ్రాప్ చేసుకుంది ఆవిడ్ని. సో అలాగా ఇంకో పరంగా చూస్తే ఆదిత్య స్ట్రాంగ్, వీక్ వాళ్ళు ఒకరు స్ట్రాంగ్ ఒకరు వీకులు రెండు ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది మనకి అని చెప్పి మళ్ళీ చెప్పాడు, ఇంకో లాజిక్ చెప్పాడు. సో యాక్చువల్గా మనీ ఏంటంటే తిప్పి చెప్తున్నాడు, కానీ ఆయనకి స్ట్రాంగ్ని తీయాలని లేదు, వీక్ని తీయాలని ఉంది. అందులో వీకే ఆదిత్య, బట్ వీళ్ళు అడిగి స్ట్రాంగ్ని తీయమంటే ఆదిత్యనే మళ్ళీ స్ట్రాంగ్గా ప్రజెంట్ చేస్తున్నాడు. సో తన మనసులో ఉన్నది చెప్పాలనుకుంటున్నాడు, ఎదుటి వాళ్ళని సాటిస్ఫై చేయాలనుకుంటున్నాడు మనీ. సో రెండు పడవల మీద వెళ్ళాలనుకుంటున్నాడు అనమాట. సో ఎయిదర్ నీ మనసులో ఉన్నది నువ్వు నిర్భయంగా చెప్పు, లేదంటే వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే వాళ్ళ మాట్లాడు. రెండు పడవల మీద ఉంటే నీ స్టేట్మెంట్స్ ఏంటంటే ఆడియన్స్కి కానీ ఎవరికి కానీ అందరికీ కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి. దాని తర్వాత ఏంటంటే వాళ్ళు నేను తిట్టినప్పుడు అదొక ఆటోమేటిక్ ఒక సింపతి జనరేట్ అవుతుంది. తను కోరుకోలేదన్న తర్వాత సంగతి ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. నువ్వు వీక్ని తెద్దామన్నావు అంటే వీకే అన్నట్టు మళ్ళీ వీళ్ళు వీక్గా ప్రజెంట్ చేస్తాడు సీతను, ఎందుకంటే ఆవిడే డ్రాప్ అయిపోయింది, ఈయన కూడా లేదు అని చెప్పి. స్ట్రాంగ్ అండ్ వీక్ రెండు ఉన్నారు, అలాగే ఉంటాడు, వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అంట. అంటే వీక్ ఒకళ్ళు తీసేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఆయనకి వీకే తీయాలని ఉంది. నెక్స్ట్ నిఖిల్ అంటే నాది రెండు సైడ్స్ పోతుంది ఈ లైన్ ఏనండి, నాకు రెండు సైడ్స్ ఉంది అంటే వీక్ని తీసేయాలని ఉంది, స్ట్రాంగ్ని తీసేయాలని. యాక్చువల్గా వీక్ని సైడ్ తీసేయాలని వచ్చిన తర్వాత ఎప్పుడైతే పృథ్వీ సోనియా వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ని తీసేయాలి అన్న ఆర్గ్యుమెంట్ని పెడుతున్నారో నాకు రెండు సైడ్స్ పోతుంది. నా టీంని స్ట్రాంగ్గా పెట్టి అన్ని గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ ఉంది, మనమే గెలవాలి అంటే ఆబ్వియస్గా స్ట్రాంగ్ వాళ్ళని తీయాలి. రెండోది ఏంటంటే లేదు మోటో వైల్డ్ కార్డ్ని ఆపాలి అంటే ఎవరికైతే అంత లేదో వాళ్ళని తీసేయాలి అంటే వీక్ని తీసేయాలి. సో నాకైతే రెండు సైడ్లు ఉంది అన్నదాన్ని పెట్టి దీని మీద డిస్కస్ చేశాడంటే లేదు, మధ్యలో పూర్తిగా వీక్ వైపు వెళ్ళిపోయాడు. ఎందుకంటే అవతల ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ అదే మోటివ్తో ఉన్నారు కాబట్టి. పృథ్వీ ఏమంటాడంటే అక్కడ వీక్ని తీసేసి మనకి ఏం ప్రయోజనం, ఎందుకంటే వాళ్ళే వీక్ని పక్కన కూర్చోబెట్టేస్తారు, మనకు అది అనవసరం, మనకు నుంచి స్ట్రాంగ్ని తీసేయాలి అని చెప్తాడు. నెక్స్ట్ నిఖిల్ వైల్డ్ కార్డ్ అంటే వీక్, మన సోనియా ఏమంటుందంటే మచ్చా చూడు ఎవరు విన్ అయినా వైల్డ్ కార్డు ఆగుతుంది, ఓకేనా, నేను విన్ అవ్వాలి, మనం చూసుకోవాలి. సో ఆ టీమే విన్ అవ్వాలని లేదు కదా, మనం కూడా విన్ అవ్వచ్చు, మనం కూడా విన్ అయినా వైల్డ్ కార్డ్ ఆగుతుంది. అంటే మనీ అంటాడు లక్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది కదక్క అని చెప్పబోతాడు మళ్ళీ. అంటే ప్రాబబిలిటీ, లక్ ఫ్యాక్టర్ ఇవన్నీ చెప్తాడు మనీ. సో అలా ఆపేసింది అనమాట. ఇప్పుడు రెండు వైపులా స్ట్రెంత్ ఉందనుకోండి, గ్రూప్ గేమ్ జరిగింది, మీరు ఆడలేకపోయారు, వాళ్ళు ఆడగలిగారు, వాళ్ళ వైపు స్ట్రెంత్ ఉంది, వాళ్ళు విన్ అవుతారు, అప్పుడు వైల్డ్ కార్డ్ ఆగుతుంది. 1-on-1 జరిగితే మీకు బలం ఉంది కాబట్టి ఓకే. నిన్న గ్రూప్ గేమ్ జరిగింది, మీరు ఓడిపోయారు కదా. సో అక్కడ ప్రాబిలిటీ చూసుకుంటే రెండు ప్రాబిలిటీలు ఉంటాయి కదా ఎవరో ఒకరికి వెళ్ళడానికి. అలాంటిదే చెప్పబడమాట లక్ ఫ్యాక్టర్ అని. సోనియా ఆగు, నేను అవన్నీ కన్సిడర్ చేశాను, అవన్నీ కన్సిడర్ చేసే చెప్తున్నా అని చెప్పింది. నెక్స్ట్ నిఖిల్ వైల్డ్ కార్డ్ని ఆపాలంటే వీక్ని తీయాలి, లేదా మనం గెలాలంటే అని చెప్పి చెప్పబోతున్నాడు వీక్ని తీయాలి అని చెప్పి. పృథ్వీ వైల్డ్ కార్డ్ని ఆపాలంటే స్ట్రాంగ్ని ఉంచేది మనమే మోటివ్, అక్కడ వైల్డ్ కార్డ్ని ఆపాలంటే అక్కడ స్ట్రాంగ్ని ఉంచవసరం లేదు, మనం కూడా గెలుస్తాం. ఇంకో మోటివ్ ఉందంటే మనమే గెలాలన్న మోటివ్ కూడా ఉంది, ఎందుకంటే అక్కడ ప్లకార్డ్స్ పెడుతున్నారు కదా, దానివల్ల ఏదైనా అయిద్దని. నిఖిల్ ఎస్ కానీ శక్తి పరంగా ఆలోచిస్తానంటే స్ట్రాంగ్ని తీయాలి. ఎస్ రైటే, పృథ్వీ అన్నది రైట్. ఏంటంటే ఒకవేళ మనం వైల్డ్ కార్డ్స్ని ఆపాలి అంటే కనుక అక్కడ స్ట్రాంగ్నే ఉంచాలి, ప్లకార్డ్స్ని పెట్టాలంటే కనుక మనం వీక్ని తీయాలి, స్ట్రాంగ్ని తీసేయాలి అని చెప్పి. ఎస్ శక్తి క్లాన్ పరంగా ఆలోచిస్తే ఇది రైటే, సో తీసేయచ్చు స్ట్రాంగ్ని అని చెప్పి. నిఖిల్ వాళ్ళకి ఆప్షన్ ఇస్తే వాళ్ళు తీసేస్తారు. ఇప్పుడు ఇక్కడి నుంచి నిఖిల్ వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ అన్న తర్వాత ఇక్కడి నుంచి వచ్చాడన్నమాట ట్రాక్లోకి. వాళ్ళకి ఆప్షన్ ఇస్తే వాళ్ళు కూడా మనల్నే తీసేస్తారు, స్ట్రాంగ్నే తీసేస్తారు అని చెప్పి ఒక పాయింట్ పెట్టాడు. పృథ్వీ స్ట్రాంగ్ వాళ్ళు కూడా తీస్తారని చెప్పి, వాళ్ళు గెలిస్తే స్ట్రాంగ్నే తీస్తారు, వాళ్ళు ఏమి ఆలోచించరు మళ్ళాగా అని చెప్పి పృథ్వీ కూడా చెప్పాడు. ఇప్పుడు నేను ఇందాక యష్మి కోసం పాయింట్ చెప్పాను కదా, వాళ్ళు ఏమన్నారని చెప్పింది యష్మి, వాళ్ళల్లో చూస్తే మనం వీక్ కాబట్టి ఫస్ట్ నన్ను తీసేస్తా అన్నారు, నెక్స్ట్ సోనియాని తీసేస్తా అన్నారు, దాని తర్వాత మనీని తీస్తా అన్నారు. సో నిజంగా వాళ్ళకి అవకాశం వస్తే వాళ్ళు స్ట్రాంగ్ని తీసే వల్ల మీలో ఎంతమంది కనిపిస్తుంది కాంతారా టీం సీతకు కనుక ఛాన్స్ ఇచ్చుంటే వీళ్ళలో పృథ్వీని తీసేదని, ఖచ్చితంగా యష్మిని కానీ లేదంటే సోనియాని కానీ తీసేది, మ్యాక్స్ టు మ్యాక్స్ సోనియాని తీసేది, లేదంటే యష్మిని తీసేది. వీళ్ళిద్దరు వీక్, వీళ్ళిద్దరికన్నా స్ట్రాంగ్గా కనిపించాడు గేమ్లో, బాల్ వేసాడు, నిఖిల్ని అద్దం దగ్గర ఎంతసేపు హోల్డ్ చేశాడు హ్యామర్ టాస్క్లో, లైవ్ చూస్తున్నారో తెలిసేది. సో వాళ్ళు విన్నది యష్మి చెప్పింది కదా ఆ కన్వర్సేషన్. ఇప్పుడు ఇందాక నేను వచ్చే ముందు కూడా లైవ్లో చెప్తుంటే కాదులే వాళ్ళు తీయర్లు అంటది, లేదు వాళ్ళు అన్నారు కదా అంటది తిను, లేదు వాళ్ళు తీయర్లే అని చెప్పి మళ్ళీ తన స్టేట్మెంట్ని సప్రెస్ చేసేస్తున్నారు, ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ సప్రెస్ చేస్తున్నారు అని చెప్పి ఎవరినైనా ఎలిమినేట్ చేయమంటే వాళ్ళు మాత్రం గెలిచాక మనల్ని తీసేస్తారు. మనీ ఇప్పుడు చెప్పరా నువ్వేమనుకుంటున్నావు అని చెప్తే నెక్స్ట్ నిఖిల్ అంటాడు ఈ అడ్వాంటేజ్ని చేస్తా, వైల్డ్ కార్డ్ వచ్చిన ఏం ప్రాబ్లం కాదు, ఈ అడ్వాంటేజ్ని ఏం అడ్వాంటేజ్ ఇస్తారో తెలియదు మనం గెలిస్తే అంటే మళ్ళీ పృథ్వీ అంటాడు వైల్డ్ కార్డ్ వచ్చినా నాకేం ప్రాబ్లం లేదు బ్రో అంటాడు. నెక్స్ట్ మనీ 2 టీమ్స్ నుంచి స్ట్రాంగ్గా ఆడితే పెరిమిటేషన్స్ అయ్యి కదా అని చెప్తాడు. అంటే ఇద్దరు స్ట్రాంగ్గా ఉండి ఇద్దరు కనుక ఆడితే ఎవరో ఒకరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది, వైల్డ్ కార్డ్ ఆగిద్ది కదా అంటాడు అనమాట. పృథ్వీ వాళ్ళు గెలిస్తే మాత్రం
స్ట్రాంగ్నే తీస్తారు అన్న మళ్ళీ చెప్తారనమాట. నిఖిల్ వైల్డ్ కార్డ్ ఆపాలంటే వైల్డ్ కార్డ్ ఆపాలంటే ఏం లేదురా, మనం ఆడి సావాల్సిందే. నేను ఆడారు కదా వీళ్ళు 100% ఇచ్చుకుంటే అలా 100% ఇచ్చుకుంటే ఆడి సావాల్సింది. రైటే నిఖిల్, ఆడి సావాల్సిందే. కానీ 2 టీంలు ఉంటే 2 ఆడిస్ వస్తాయి కదా, అప్పుడు ఎవరో ఒకరు గెలుస్తారు. గెలిచిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఓడిన వాళ్ళకి ఏంటని తెలియదు అని చెప్పి కొత్త పాయింట్ ఇచ్చాడు. అంటే ఒకళ్ళు గెలిచారనుకో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అన్నాడు బిగ్ బాస్, గెలిచిన వాళ్ళకి ప్రయోజనాలు ఉంటాయి అన్నాడు. కానీ ఓడితే ఏంటి, ఓడితే ఏమైనా ఏముంటాయి చెప్పలేదు కదా అని చెప్పి ఒక కొత్త పాయింట్ని తీసుకొచ్చి ఇక్కడ నుంచి గేమ్ని రసవత్తరంగా మలిచాడు. ఆయన ఒక ఎలిమినేషన్కి బాటలు వేసాడు ఇందులో నుంచి. పృథ్వీ నబిల్ స్ట్రాంగ్గా వెళ్తే తీసేద్దాం అన్నట్టు అనమాట. సోనియా వాడి స్ట్రెంత్కి ప్రేరణ విష్ణు మ్యాచ్ చేస్తారంటే ఒక్క నబిల్ స్ట్రెంత్కి ప్రేరణ విష్ణు కలిపితే అంత స్ట్రెంత్ ఉంటుందో అంత స్ట్రెంత్ ఉంటుంది, వాడినే తీద్దామని చెప్పి. సోనియా ఇంకోటి ఏంటంటే వాడు మనల్ని ట్రిగ్గర్ చేస్తాడు అండ్ టాక్టిక్ కూడా వాడతాడు. సో అలా వద్దు, సో వాళ్ళు అనుకునే స్ట్రెంత్ కూడా వాడినే తీసేద్దాం అని అంటారు. నెక్స్ట్ యష్మి, వాళ్ళు ప్రతి గేమ్ నబిల్ మీదే డిపెండ్ అవుతున్నారు, మన అదర్ స్ట్రెంత్ కూడా చూద్దామని చెప్పి. యష్మి కూడా ఫస్ట్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ని తీసేద్దాం దాంట్లో వచ్చింది. బట్ వీళ్ళ డిస్కషన్ అయిన తర్వాత ఎందుకులే మన టీంకి నెగిటివ్గా వెళ్ళటం, లేదంటే వాళ్ళ పాయింట్స్ కన్విన్స్ అయ్యి స్ట్రాంగ్ని తీసేద్దాం డిసైడ్ అయింది. నెక్స్ట్ సోనియా, వాళ్ళు ప్లేయింగ్ ఫర్ ఓన్లీ విన్, ఈ వైల్డ్ కార్డ్ని తీయటం ఇవన్నీ కాదు, వాళ్ళకి గెలాలన్న మోటివ్తోనే ఆడుతున్నారు అని చెప్పి. పృథ్వీ ప్రేరణ ఏం చెప్పిందని నిన్న నేను మీకు పాయింట్ చెప్పాను. ప్రేరణ బాల్స్ వేసే దాంట్లో అరుస్తుంది. ఎందుకు అరుస్తుంది అంటే కొంతమంది ఎందుకు ప్రేరణ మీద అలా చెప్పావు, ప్రేరణ ఇన్ఫ్యాక్ట్ బాగా ఆడింది అని. ప్రేరణ ఇన్ఫ్యాక్ట్ బాగా ఆడిందని నేను చెప్పాను. కానీ అలా అరవటం వల్ల ఏమైందంటే పక్కన వాళ్ళు ఆ సోనియా డిస్మాంటిల్ చేసేటప్పుడు సోనియా ఈయన వస్తాడు మనీ వచ్చి డిస్మాంటిల్ చేస్తూ ఉంటాడు, సోనియాని డిస్మాంటిల్ చేయాలని అరుస్తుంది. సో అక్కడ ఒక మోటివ్ లాస్ అయిపోతుంది కదా, ఎందుకంటే వాళ్ళందరూ కలిసి ఆడదాము విన్ అవుదాము అని అనుకున్నారు, కానీ లేదు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అయ్యి ఇప్పుడు ఇదే పాయింట్ రేస్ చేశారు. ఏముండదు ఎక్కడ ఉన్నారు అబ్బా సపోర్ట్ చేస్తున్నా వాళ్ళు. ప్రేరణ ఏం చెప్పింది, హౌస్ కోసం ఆడుతుంది, కానీ నిన్న ఏం చేసింది మరి మన మీద అరిచిందా లేదా అని చెప్పి నువ్వు ఇద్దరిని సపోర్ట్ చేస్తున్నావు, నువ్వేమో నిఖిల్ చెప్తున్నారు అన్నమాట, నువ్వేమో 2 వైపులా సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళని, కానీ వాళ్ళు మాత్రం ట్రోల్ చేస్తున్నారని చెప్పి పృథ్వీ అంటాడు. నిఖిల్ యాజ్ ఎ స్పోర్టివ్ పర్సన్గా నేను ఇద్దరిని సపోర్ట్ చేస్తున్నా, ఏదైనా వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్, ఐ కెనాట్ లూజ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఇన్ ద హౌస్ అని చెప్పి మీలో ఎవరిని నువ్వు లూజ్ చేసుకోలేను. సో అలాగే కార్డు పడితే అక్కడ శక్తిదే పడాలి, లేదంటే నో కార్డ్ అని లాస్ట్ స్టేట్మెంట్కి ఇచ్చాడు అనమాట. అంటే అక్కడ కార్డు పడితే మన కార్డు పడాలి, లేదంటే కార్డు పడకూడదు. సో డిసైడెడ్. మన టీం గెలిస్తే ₹1,00,000, లేదంటే ఇది వేస్ట్ పాయింట్. కానీ పృథ్వీ ఫుడ్ టాస్క్లో కూడా ఎన్నిసార్లు ఆర్గ్యూ చేశారు. ఆ ఫుడ్ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా ప్రేరణ అందరూ వచ్చి మేమే ఎక్కువ తిన్నాం మీరు తక్కువ తిన్నారని చెప్పి ఆర్గ్యూ చేశారంట. సో వాళ్ళు గెలవడానికి ఆడుతున్నారు చెప్తే వైల్డ్ కార్డ్స్ ఏంటి డమ్మీ అని చెప్తాడు. నిఖిల్ సింపుల్గా చెప్తున్నాను, నాకు శక్తి టీం ఉంది, సో నేను దానికోసమే ఆడతాను అని చెప్పి. పృథ్వీ వైల్డ్ కార్డ్స్ వచ్చినా నాకేం ప్రాబ్లం లేదు బ్రో, 11 మంది వచ్చినా ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ అని. ఈ స్టేట్మెంట్ నాకు నచ్చింది. సో మీరుంటే అలా ఉండండి, ఎవరు గెలిస్తే నేను గెలిస్తే నా క్లాన్కి నాకు వైల్డ్ కార్డ్స్ వచ్చినా ప్రాబ్లం లేదు, సో నేను గెలిచినా ఓడిపోయినా నాకేం ప్రాబ్లం లేదు, కాకపోతే నా మోటివ్ ఏంటంటే పక్క టీంకి వెళ్ళకూడదు, నా ప్రయోజనాలు కావాలి, ఇది కరెక్ట్. నాకు 11 మంది వైల్డ్ కార్డ్ వచ్చినా నాకేం ప్రాబ్లం లేదు, నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది, సింపుల్ కదా. నిఖిల్ నా క్లాన్ కోసమే నేను చూస్తున్నాను, నాకున్న ఆపర్చునిటీ నా టీంకి ఇవ్వాలి, నేను అప్పుడు ఎమోషనల్గా చేస్తున్నా, ఇప్పుడు మాత్రం నేను స్పోర్టివ్గానే తీస్తాను, ఇలాగే ఆడతాను అని చెప్పాడు. దాని తర్వాత సీత చెప్పినప్పుడు నాకు ఆవిడ ఏం చెప్పిందని సింపుల్గా చెప్పాలంటే నబిల్ని ఉంచమని చెప్పింది అని చెప్పి చూస్తున్నాను అనమాట. ఇక్కడ 9 ఉన్నాము, వాళ్ళల్లో కూడా తీసేస్తే 9 ఉంటారని చెప్పి ఇంకోటి చెప్పాడు. మనం 9 మంది ఆపగలుగుతాము, 9 మంది వైల్డ్ కార్డ్స్ని ఆపగలుగుతాము అంటే నేను మిమ్మల్ని ఆపను, మీరు ఎవరినైనా తీసేయండి. 50-50 అంటే ఐ సే డోంట్ టేక్ ద రిస్క్ అని చెప్పి. సో ఆయనకు ఉంది నబిల్ని తీసేయొద్దురా అని, ఎందుకంటే నబిల్ తన ఫ్రెండ్ ఒకటి, 2 నబిల్ స్ట్రాంగ్ పర్సన్ ఒకటి, ఉంచితే గేమ్లో ప్రాబబిలిటీ పెరిగిద్ది, ఆ పెర్మ్యుటేషన్స్ ఆ కాంబినేషన్స్ పెరిగి ఎక్కువ అవుతాయని చెప్పి. నెక్స్ట్ నిఖిల్ క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు డోర్లో నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే మైండ్తో వచ్చావా అని. ఎందుకంటే క్లియర్ తెలుస్తుంది, నవ్వుకుంటే సీత మాట్లాడి నవ్వుకుంటూ వచ్చాడు, వీక్నే తీద్దామని వచ్చాడు, క్లియర్ తెలుస్తుంది నువ్వు ఇదే స్ట్రాంగ్ పర్సన్నే తీద్దామని వచ్చావా అంటే నిఖిల్ దానికి తిప్పి ఆన్సర్ చెప్తాడు అనమాట. నేను చీఫ్ అనేది శక్తి క్లాన్కి మాత్రమే, శక్తి క్లాన్కి నేను స్పోర్ట్మెన్షిప్తో ఆడాను, వాళ్ళు ఆడలేదు, ఆప్షన్ ఉంది, ఏదైనా చెయ్యాలంటే నువ్వు ఫ్యామిలీకి చేస్తావా పక్కోడికి చేస్తావా, మా వాడికి అన్నం పెట్టమంటే నువ్వు వేరే వాళ్ళకి పెడతావా, మీ ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టకుండా అని అడిగాడు. ఇక్కడ అసలు కంపారిజన్ అర్థం కాదు నాకు. ఇక్కడ శక్తి వర్సెస్ క్లాన్ అనేది జరుగుతున్నా కూడా ప్రైమరీ మోటివ్ ఏంటి, మీ ఇద్దరు ఒక ఇంట్లో ఉన్నారు, 2 గదులు వేరే గదుల్లో ఉన్నట్టు, వేరే వాడు వచ్చి మీ గదులను ఆక్యుపై చేస్తే మీ ఇద్దరు కలిసి పోరాడతారా, ఆ గదిలో దొరుకుతాడు ఈ గదిలో దొరుకుతాడు మనకెందులో అని చెప్పి ఊరుకుంటారా, ఇది కదా కంపారిజన్. సో వీళ్ళేంటో అన్నం పెట్టమంటే ఎవరే పెడతా అని చెప్పి ఈయన కంపారిజన్ తీసాడు అనమాట. అని ఆదిత్యన్న కూడా స్ట్రాంగే, ఆదిత్యన్నని తీసేద్దాం అని చెప్పి కొంచెం ఇల్లాదిగా దాన్ని పెడతానంట ఆ పాయింట్. ఆయన ఏం కాదులే, ఆయన
భయపడ్డాడు, సోనియా చెప్తుంది ఆయన ఏం భయపడ్డాడు, ఆయన వచ్చి నా ఫేస్ తోలుతుంది, అది తోలుతుంది, ఇది తోలుతుంది అని అర్థం, ఆయన ఏం కాదని చెప్పి. మరి మెంటల్ గేమ్ వచ్చిందనుకో అప్పుడు ఏం చేస్తారు అంటాడు. అనగానే సోనియా అంటది, అక్కడ ఎవరు స్ట్రాంగ్ మెంటల్గా నీ ప్రకారం అంటే సీత అంటాడు. మరి అక్కడ ఆవిడ కాంపిటీషన్ చేసి అంత ఎవరున్నారు ఇక్కడ మెంటల్గా స్ట్రాంగ్ అంటే నువ్వు ఉన్నావు అంటే రీప్లేస్మెంట్ ఉంది కదా, మరి ఎందుకు భయపడుతున్నావు, ఈ క్లారిటీ అయితే నీకు ఉంది కదా అంటది. నెక్స్ట్ పృథ్వీ ఏమంటాడంటే మన దానిలో ఏం లేదు అది చూడు, అంటే నీకు ఇక్కడ ఏం లేదు అక్కడ ఉంది, ఆ ఒక్క పర్సన్ ఎవరు దాన్ని తీయకుండా ఉందాం అంటే మన దగ్గర స్ట్రెంత్ లేదు అనుకో, అక్కడ స్ట్రెంత్ ఉందనుకో, సరే వాళ్ళని టాస్క్ గెలుస్తారులే అనుకోవచ్చు అన్న ఉద్దేశంతో అలా చెప్తాడు అనమాట. మనీ అంటాడు, మరి నువ్వు మొన్న 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు అన్నావు కదా, మరి అదేలో అదిగుతున్నావు అన్నట్టు చెప్తారనమాట. కానీ అక్కడి నుంచి నిఖిల్ అంటాడు, అరే మనం అన్నావరా మన అందులోనే ఆడుతున్నాము కానీ అక్కడి నుంచి అలాంటి వైబ్ రావట్లేదు కదా అని చెప్పి చెప్తారనమాట. ఇక్కడ మరి ఫస్ట్ నాకు క్లారిటీ ఉంది, నాకు ఫస్టే క్లారిటీ ఉంది మీరు నబీల్ తీసేస్తారని. ఏమంటే ఐఎమ్ సారీ అని నేను చెప్పేశాను ఆల్రెడీ, కాకపోతే వెన్ ప్రేరణ పాయింట్ అవుట్, సో ప్రేరణ అన్న తర్వాత నాకు కరెక్ట్ అనిపించిందని. సో బిగ్ బాస్ చెప్పంగానే వీళ్ళు మన నబీల్ని తీసేద్దాం అని చెప్పి నీ నబీల్కి సారీరా నేనే తీసేస్తానని చెప్పిన తర్వాత ప్రేరణ ఆలోచించుకొని స్ట్రాంగ్గా తీసేస్తే మళ్ళీ వైల్డ్ కార్డ్స్ ఆపలేరు అన్న పాయింట్ చెప్పినప్పుడు నాకు కరెక్టే కదా అనిపించింది. ఆ కరెక్టే కదా మన వీక్ని తీయాలి అన్న మైండ్ సెట్తోనే లోపలికి వచ్చాడు. సీత చెప్పినప్పుడు కూడా నిఖిల్ అదే మైండ్ సెట్తో లోపలికి వచ్చాడు. పెద్ద అంటాడు ప్రేరణ మ్యానిపులేటెడ్ యూ దేర్, ఇక్కడ అవన్నీ చేయకు అని చెప్పి, ఫుడ్ కూడా అంతే అలాగే చేశారు, ఎక్కువ తిన్నాము అది అని చెప్పి. నెక్స్ట్ నిఖిల్ యష్మికను వదిలేసి నైనికకి చేసాము, మనం ఏం చేసాం టాస్క్లో యష్మి ఆడుతున్న యష్మిని వదిలేసి మనం నైనికాకి సపోర్ట్ చేసాము, అది మనం చేసింది. నీకైతే మాత్రం కాన్ఫిడెన్స్ ఉంది, సో వైల్డ్ కార్డ్స్ ఆపగలం అని చెప్పి వెళ్దాము అని చెప్పాను అనమాట. పృథ్వీ నేను నిన్ను విన్ అయ్యాను, సీత వచ్చి అప్రిషియేట్ చేయలేదు చూసావా, ఈవెన్ నైనికా కూడా రాలేదు అని చెప్పి. సో ఈయన నిన్న విన్ అయినప్పుడు అంట సీత కానీ నైనికాని వచ్చి అప్రిషియేట్ చేయలేదంట. రాంగ్ ఇది, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. ఎవరు గెలిచినా నా టాస్క్ మొత్తం అందరూ అద్భుతంగా ఆడారు, అందరూ చందన్ని అప్రిషియేట్ చేయాలి. మరి సీత ఈయన ఎందుకు వచ్చి మరి నైనిక వచ్చి ఎందుకు అప్రిషియేట్ చేయలేదు, అది పృథ్వీకి మనసులో ఉంది, అది యాక్టింగ్గా ఉంది. సో ఓకే డన్. నేను మణికంఠ అంటే ఓకే డన్ నేను కన్విన్స్ అయ్యాను అని చెప్తే పృథ్వీ హ్యూమన్లీ పాసిబుల్ అయ్యే విన్ అయ్యే టాస్క్ అన్నీ మనం విన్ అవుతారా, ఎలా ఫుడ్ ఇచ్చి తినమంటే మాత్రం అది మాత్రం తినలేము అని. నెక్స్ట్ సోనియా సరే నబీల్ తీసేద్దాం ఓకే, కానీ మిగతా వాళ్ళందరూ గట్టిగా ఆడతారు, అడుంటే కొద్దిగా కంట్రోలింగ్ ఉంటుంది. అంటే నిఖిల్ నబీల్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదులే పదరా ఏం కాదు అని అనుకుంటారు. పృథ్వీ వెళ్తారు బయటికి వెళ్ళి చెప్తాను అనుకున్నప్పుడు పృథ్వీ అంటాడంటే నువ్వు రీజన్ ఏదో చెప్పాలంటే నబీల్కి తీసుకెళ్ళి సపరేట్గా చెప్పు, అంతేగాని అక్కడ అందరి ముందు మాత్రం మాట్లాడుకు, అది గొడవ అవుతుంది. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని చెప్పినప్పుడు ఐ వాంట్ టు సీ హౌ మెనీ ఆఫ్ దమ్ ఫిట్టెస్ట్, ఇలా ఏదైనా రీజన్స్ చెప్పు అని చెప్తానమాట. క్లాన్ అయినా ఇండివిజువల్ అయినా ఒకటే ఉంటుంది. పృథ్వీ ఇంకోటి ఏం చెప్తాడంటే సారీ అలా ఏం చెప్పకు అంటే సరే నేను ఏదో చెప్తాలే అని చెప్పి వెళ్తాడు. అప్పుడు ఈవిడ సోనియా ఆపేసి నువ్వేం చెప్పాలంటే ఒకవేళ బిగ్ బాస్ అడిగితే అని చెప్పి నువ్వు ఏది పడితే అది నోటికి వచ్చి చెప్పకు, ఇలా 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 చెప్పు అని చెప్పి కొన్ని పాయింట్స్ చెప్తుంది. అప్పటికి మళ్ళీ నిఖిల్ మర్చిపోయి లేదంటే ఇంకోటి అయిపోయి నేను ఇలా చెప్తాను మీరు ఫిట్ కాదు ప్రతిదానికి ఆయనే పంపిస్తున్నారు అని అంటే అరే నేను చెప్పింది చెప్పు అంటది. మీరు నిఖిల్ ఏదైనా చెప్దాం అనుకున్నప్పుడు, నిఖిల్ ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు, నిఖిల్ నుంచోవాలి అన్నా మీరే ముందు నుంచోమని చెప్పడం, నిఖిల్ తిందామన్నా మీరే తిందామని చెప్పడం, అన్నీ మీరే చెప్తే నిఖిల్ ఇండివిజువాలిటీ ఏంటి, నిఖిల్ ఇండివిజువల్ పర్సన్ ఏంటి, ఆ పర్సన్ ఎలా ఉంటాడు అది ఎలా బయటకు వస్తుంది. ఆయన బిగ్ బాస్ కేర్ ఏదని చెప్తే ఆడియన్స్కి అర్థమవుతుంది కదా. అసలు ఆయన లోపలికి వచ్చిన తర్వాత ఆయన ఏమనుకుంటున్నాడు ముందు ఆయన నుంచి కదా మీరు తెలుసుకోవాలి. నిఖిల్ యాజ్ ఎ చీఫ్గా నువ్వేమనుకుంటున్నావు, నీ ఉద్దేశం ఏంటి, నువ్వు ఎవరిని పంపించాలనుకుంటున్నావు, వీకా స్ట్రాంగ్గా అని చెప్పి ఆయన ఏం చెప్పకుండానే మీరు మీ పాయింట్స్ చెప్పడం వల్ల ఆయన మీ నుంచి రెస్పెక్ట్ ఇస్తాడు. లేదంటే నాకన్నా ఇప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్ ఈ డెసిషనే కరెక్ట్ ఏమో అన్న మైండ్ సెట్తో నిఖిల్ ఏం చేస్తాడంటే తన పాయింట్స్కి తనకు తెలియకుండా అగ్రీ చేసేస్తాడు డైరెక్ట్గా. నిఖిల్కి ఈ రూమ్లో కూర్చోబెట్టకుండా పక్కనలో కూర్చోబెట్టి బిగ్ బాస్ అడిగుంటే సింగిల్గా అడిగుంటే బిగ్ బాస్ నిఖిల్ ఖచ్చితంగా వీకెస్ట్నే తీసేవాడు. నేను రాసేస్తాను, ఎందుకంటే ఆ గేమ్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో నిఖిలే చెప్పింది అందరికీ ఇది అజ్ వర్సెస్ అజ్ కాదు, మనం ఖచ్చితంగా ఆడాలి, ఎవరు గెలిచినా ఒకటే, మన ఫస్ట్ మోటివ్ మాత్రం వైల్డ్ కార్డ్ రాకూడదని. నిన్న నబీల్ గెలిచినప్పుడు కూడా నిఖిల్ అంతే ఆనందంతో నబీల్ని అప్రిషియేట్ చేశాడు, నబీల్ ఓడిపోయినా కూడా బాగా ఆడాడని చెప్పి. నిఖిల్ అదే నిఖిల్ అది జెన్యున్గా వచ్చేస్తాను నిఖిల్, అది బయటికి జెన్యున్గా వస్తున్న నిఖిల్ అది. ఆ నిఖిల్ని ఈవిడ సప్రెస్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే నిఖిల్ డమ్మీగా అనిపిస్తుంది, అది నిఖిల్ క్లాన్లా కనిపించట్లేదు నాకు అసలు, అదొక సోనియా క్లాన్లా కనిపిస్తుంది. సోనియా చీఫ్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది, ప్రతిదానికి అగ్రీ చేస్తున్నాడు, ఆవిడ ఏం చెప్తే దానికి అగ్రీ చేస్తున్నాడు. ఆవిడ థాట్స్ని, ఆవిడ ఆలోచనల్ని, ఆవిడ అభిప్రాయాల్ని ఈయన ఇచ్చేస్తున్నాడు, ఈయన అప్రూవ్ చేస్తున్నాడు. అంటే ఈయన ఓన్ చేసేసుకొని ఇది నా అభిప్రాయాలా తీసుకెళ్ళిపోతున్నాడు ముందుకి. సో నాకు నిఖిల్ గేమ్ సోనియా గేమ్ సపరేట్గా కనిపించట్లేదు. సోనియా అలా ఆడిస్తే అలా నిఖిల్ ఆడుతుంటే అనిపిస్తుంది. ఒరిజినల్ నిఖిల్ చాలా బాగుంటాడు, తన కోపం వచ్చినప్పుడు అరుస్తాడు, నేను గమనించినంత వరకు అందరితో మంచిగా ఉంటాను ట్రై చేస్తాడు,
నెక్స్ట్ ఎవరైనా గేమ్ బాగా ఆడితే అది పక్క కళాలను ఎవరైనా వెళ్ళి అప్రిషియేట్ చేస్తాడు, ఆ కళల్లో అది కనిపిస్తుంది. ఇప్పుడు అలా కనిపించట్లా నిఖిల్ అసలు. తన డెసిషన్ మాత్రం కాదు ఇది ఖచ్చితంగా. యష్మి మళ్ళీ సోనియాకి చెప్తారనమాట, మనది మణికంఠది లాస్ట్ నేమ్ అంట, నాది ఫస్ట్ నేమ్ అంట, నీ సెకండ్ నేమ్ అంట అని గార్డెన్ ఏరియాలో వెళ్తున్నప్పుడు చెప్తా ఉంటారు. సరే అని చెప్పి ఒప్పేసుకొని అక్కడే క్లియర్ కదా, వాడిని పెట్టుకొని ఏం ఉపయోగం. సోనియా అంటే ఆడే ఒప్పుకున్నాడు కదా వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకేం చేస్తామంటే అదే కదా ఇంకేం ఉపయోగం అది అనుకున్నారు. నిన్న మాట్లాడేటప్పుడు టీం ముందుకు వెళ్ళాలి అని చెప్పి మాట్లాడినప్పుడు ఇప్పుడు వేరే టీం సోనియా ఏమంటుందంటే నిన్ను చూసావా ఏమన్నాడు టీం ముందుకు వెళ్ళాలి అని చెప్పి తిని తప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఏమంటాడు వేరే టీం ముందుకు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళలో ఉన్న స్ట్రాంగ్ని తీసేద్దాం అంటే వీక్ని తీసేద్దాం అంటున్నాడు. గొప్ప ఇది డబల్ అంటే అటు ఇటు ఆడుతున్నాడు అనేది చెప్తుంది. నెక్స్ట్ బిగ్ బాస్ అందరిని పిలిచి కూర్చోబెట్టి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్కి అనర్హులని ఎవరు అనుకుంటున్నారు మీరు అని చెప్పండి అని చెప్పి చెప్తాడు. సో ఆవిడ ఏం పదాలు చెప్పిందంటే ఇక్కడ ఆయన ఫిట్టే, కాకపోతే మేము వేరే వాళ్ళ ఫిట్నెస్ కూడా వేరే వాళ్ళు కూడా ఎంత చెక్ చేద్దామని అనుకుంటే అది వర్డ్స్కి మ్యాచ్ అవుతుంది బిగ్ బాస్ వర్డ్స్కి, అందుకని చెప్పి నువ్వు ఇలా మాట్లాడకు, ఇలా మేము మామూలుగానే తీసేస్తున్నాము అని చెప్పి జస్ట్ సింపుల్గా నేమ్ చెప్పు, అడిగితేనే రీజన్ చెప్పు అని చెప్పింది. ఎందుకంటే నబీల్ ఫిట్ అని చెప్పి తీసేయడానికి లేదు, ఎందుకంటే బిగ్ బాస్ ఎవరు ఫిట్ కాదు అని చెప్పి అడిగాడు కదా. నిఖిల్ లేచి నబీల్ అని పేరు చెప్పంగానే ప్రేరణ విష్ణు షెల్ షాక్, అసలు అలా షాక్ అయిపోయి ఉన్నారు బొమ్మల ఏంటిది అని. ఎందుకంటే వాళ్ళు సో కాన్ఫిడెంట్ నిఖిల్ అలా చేయడని చెప్పి. సీత అయితే దెబ్బకు వాడిపోయింది, మొహం ఇలా ఉండిపోయింది, ఇంకా లేం గెలుస్తారని చెప్పి. బిగ్ బాస్ నబీల్ మీరు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో ఇంకా లేరు శక్తికి నిర్ణయించడం వల్ల కారు అని చెప్పి నిర్ణయించడం వల్ల సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో మీకు పాల్గొనడానికి వీలు లేదు అంటాడు. నెక్స్ట్ నబీల్ ఎందుకో తెలుసుకోవచ్చా బిగ్ బాస్ అంటే, అదే టైంకి బిగ్ బాస్ వాయిస్ కూడా మ్యాచ్ అయ్యి మీరు ఇంకెళ్ళొచ్చు అని చెప్పి వెళ్ళిపోతుంది. ప్రేరణ పిచ్చి కోపం వచ్చేసింది, లేచి మనీని ఎందుకు తీస్తారు మీరు మీ క్లాన్ నుండి, సేమ్ రీజన్సా ఇయే రీజన్సా, రీజన్స్ ఏంటో తెలియదు ఇంకా ఇయే రీజన్స్ అంటే నిఖిల్ సెల్ఫ్ వాడే సెల్ఫ్గా వెళ్ళిపోయాడు. ప్రేరణ అంటే ఏంటి నేను వెళ్ళిపోతాను గాయస్ మీరే ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు అంటే నిఖిల్ అడుగు కావాలంటే పక్కన ఉండదు కదా అడుగంటే మణికంఠ అంటాడు నో అంటాడు 2-3 సార్లు నో అని చెప్పి. అంతే అక్కడి నుంచి ఇంకో ఫైట్ స్టార్ట్ అవుతుంది. విష్ణుప్రియ అంటే 2 షేడెడ్ పర్సన్ నిఖిల్ అని చెప్పి వెళ్ళిపోతుంది. సీత మే నో ద రీజన్స్, నేను రీజన్ తెలుసుకోవచ్చు అంటే ప్రేరణ నిన్నే కదా మీరు నబీల్ని అప్రిషియేషన్ ఇది అన్నారు, ఈరోజు ఏంటి ఇలా తొక్కేశారు అన్నట్టు బాధపడుతుంది అనమాట. నిఖిల్ నీకు కావాలని సీతకి నీకు రీజన్స్ కావాలంటే నీకు కావాలా అందరికీ కావాలని అడుగుతాడు. నాకే కావాలంటే అందరికీ కావాలంటే మా టీం కూడా ఇన్వాల్వ్ అయింది అందరు కలిసి చేసుకొచ్చేస్తాను, నీకు కావాలంటే పక్కకు రా నీకు నేను చెప్తానని చెప్పి పక్క తీసుకెళ్తాను అనమాట. నేను కాంపిటీషన్ తీసేద్దాం అని చెప్ప రీజన్స్ ఏమంటాయి ఇందులో, కాంపిటీషన్ తీసేద్దాం అని కూడా తీస్తారు ఇంతే కదా సింపుల్ అంటది. నెక్స్ట్ సీత ప్రేరణ మీరు ఎవరితోనూ గొడవపడద్దు, ఇక్కడ మిమ్మల్ని ఎవరు ట్రిగ్గర్ చేసిన దగ్గర ట్రిగ్గర్ అవ్వద్దు, మీరు అలాగే ఉండండి, నేను వెళ్ళి నిఖిల్తో మాట్లాడొచ్చు అప్పుడు తర్వాత మనం మాట్లాడదాము, ఎవరైనా రచ్చగొడితే మాత్రం ఎవరికి రియాక్ట్ అవ్వద్దు అని చెప్పి వెళ్తుంది. వెళ్ళిన నిఖిల్ ఇద్దరు కూర్చుంటారు. అడ్వాంటేజ్ వస్తుంది ఫోటో పెడితే, ఆ ఫోటోలు పెడితే మీకు అడ్వాంటేజ్ వస్తుంది ఓకే మనకు తెలుసు, కాకపోతే మనకు ముందు తెలియదు ఒక్కొక్కరిని తీసేయాలని వస్తుందని తెలియదు, మనకు నిన్నే తెలిసింది. అలాగే ఒకవేళ బోర్డు కనుక తక్కువ ఉంటే వాళ్ళకి డిసడ్వాంటేజ్ అయితే అంటాడు, అంటే పెట్టిన వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది, బోర్డు లేని వాళ్ళకి డిసడ్వాంటేజ్ అయితే అన్నది తెలియదు కదా మనకి ఏమవుతుంది ఏంటని చెప్పి. అలాగే ఎంతమంది లోపలికి వస్తే బయటకు అంతమంది వెళ్తారేమో తెలియదు కదా, సో మేము ఆల్రెడీ 3 ఉన్నాం. సో ఈయన చెప్తుంది ఏంటంటే రీజన్ లాజిక్, ఇది మైండ్ బ్లోయింగ్ లాజిక్. బోర్డులు ఎక్కువ ఉంటే అడ్వాంటేజ్ వస్తుంది, బోర్డులు తక్కువ ఉన్నాయి అనుకోండి దాని ప్రకారం లోపలికి ఎంతమంది వస్తే అంతమంది మా టీంలోంచి వెళ్ళిపోమంటే మమ్మల్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేస్తే అంటాడు. ఆ డిస్కషన్లో కూడా అలాగే అంటాడు మనీ వాళ్ళతో, మనల్ని ఎలిమినేట్ చేయమంటే మనల్ని నామినేట్ చేస్తే బయటకు వెళ్ళడానికి అయ్యని చెప్తారంట. అసలు మేము 3 ఉన్నాం మా క్లాన్కి అలాగా అంటాడు. నువ్వేమన్నావు సీత, నువ్వేమన్నావు వైల్డ్ కార్డ్ ఆపమన్నావు ఏంటి, బట్ ఇప్పుడు 2 డిసడ్వాంటేజెస్ అంటున్నావు ఏంటి అని చెప్తే వాళ్ళని ఆపడానికి సీత ఏమంటుందంటే గ్రూప్ టాస్క్లో మాది స్ట్రెంగ్త్, మేము నిన్న గ్రూప్ టాస్క్ కూడా గెలిచాం, మళ్ళీ అదే గ్రూప్ టాస్క్ వస్తే వైల్డ్ కార్డ్ని ఎలా ఎలిమినేట్ చేస్తాం, అప్పుడు మేము ఓడిపోతాం కదా అని చెప్పి. అందరికంటే తక్కువ టైంలో చేసింది నబీల్ నిన్న టాస్క్, తన వల్లే టైం మిగిలింది. అంటే నిఖిల్ నువ్వు అలాంటిది అలా చేస్తా, అసలు నువ్వు గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఇది అజ్ వర్సెస్ అజ్ కాదని చెప్పిందే నువ్వు, ఇది మనం కలిసి ఆడాలని చెప్పిందే నువ్వు. 1-on-1 వచ్చారు మీరు గెలిస్తే ఓకే, గ్రూప్ టాస్క్ ఆడితే మా గ్రూప్ స్ట్రెంత్ మాది, గ్రూపే మా స్ట్రెంత్, సో అందులో నబీల్ మాకు ఇంకా స్ట్రెంత్, మేము గెలుస్తాం, మీరు గెలవక మేము గెలవక వైల్డ్ కార్డ్ని ఎలా ఆపుతాం ఒకవేళ మీరు గెలవకపోతే అంటారు. అన్న తర్వాత నిఖిల్ అలాగే నువ్వు మణికంఠను కూడా మరి ఏ బేసిస్ మీద తీస్తారు అదే బేసిస్ మీద తీస్తారంటే వాడే సెల్ఫ్ చేసుకున్నాడంటే సీత, కానీ నబీల్ చేయలేదు కదా నేను వెళ్ళిపోతానని చెప్పలేదు కదా వాడిని ఎందుకు తీస్తారంటే నిఖిల్ గెలిచిన వాళ్ళకి అడ్వాంటేజ్ అంటే ఓకే, ఓడిపోయిన వాళ్ళకి కూడా డిసడ్వాంటేజ్ అంటే నాకు తెలియదు కదా ఏదైనా ఉంటే అంటాడు. అలాగే నబీల్ని మీరు అన్నిటికీ నబీల్నే వాడుతున్నారు అని కూడా అన్నారు. నెక్స్ట్ సీత అన్ని టాస్క్లు అలా వచ్చినాయిరా, మా దాంట్లో ఫుడ్ తినే వాళ్ళు ఎవరు లేరు, ఇంకా వాడికే ఇచ్చాము, అలాగే మీరు వేరే వాళ్ళని పంపిస్తే నేను వేరే వాళ్ళని పంపిద్దాం అనుకున్నాను, మీరేం పృథ్వీని పంపించారు, ఇంకా నాకు ఆప్షన్ లేక నేను నబీల్ని పంపించాను అని చెప్తుంది. నిఖిల్ దిస్ ఈజ్ అజ్ వర్సెస్ వైల్డ్ కార్డు నిన్నటి వరకు, కానీ ఫస్ట్
నెక్స్ట్ మనీకి తీసేయమన్నారు కదా అది. నెక్స్ట్ గ్రూప్ టాస్క్లో ఇద్దరం ఓడిపోయాం. ఏమంటే నిన్నటి వరకు మన అజ్ వర్సెస్ వైల్డ్ కార్డే, కానీ ఎప్పుడైతే మనీని తీసేయమన్నారో, ఎప్పుడైతే అక్కడ బోర్డులు పెడుతున్నారో నా అభిప్రాయం మారిపోయింది. సో ఈ అభిప్రాయం నిన్న నైట్ ఫస్ట్ బోర్డు పెట్టినప్పుడు లేదు, సెకండ్ బోర్డు పెట్టినప్పుడు లేదు. ఇప్పుడు ఈ క్లాన్కి ఒక అభిప్రాయం ఇచ్చి లోపల సీతమైన లోపలికి వచ్చి వీళ్ళ అభిప్రాయాలు అన్న తర్వాత ఈ అభిప్రాయం వచ్చేసింది దానికి గట్టిగా. ప్రేరణ ఇంకో సైడ్ సెల్ఫిష్. ఏంటిది అంటే నిబీలు వాళ్ళ దాంట్లో బెస్ట్ని జరపరు, మన దాంట్లో మాత్రం తీసేస్తారు. అంటే ప్రేరణ అంటే మనీని ఎందుకు ఇప్పుడు తీసేశారు అంటే నైన్కేమో బయాస్డీ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీత ఏమంటుందంటే అరే గ్రూప్ డిస్కషన్లో మీకు 14 seconds డిఫరెన్స్తో మీకు గెలిచామంటే అక్కడ ఉండడం వల్ల గెలిచాము, ఇప్పుడు తీసేశారు, ఇప్పుడు ఎలాగా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అనమాట. ఈ లోపల వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే బయట గొడవ అవుతుంది. మన ప్రోమోలో చూపించింది యష్మి, సోనియా అండ్ మనీ మధ్యలో గొడవ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి చూపించలేదు, ఎక్కడి నుంచి చూపించారు అక్కడి నుంచి చెప్తా. ఫస్ట్ నువ్వే అన్నావు మనం ఆడదామని చెప్పి, ఇప్పుడు గ్రూప్ గేమ్ వచ్చినప్పుడు యాజ్ అ గ్రూప్ గేమ్ లేదు ఇది సీత చెప్పింది. మనీ నేను సాక్రిఫైస్, ఒక్క నిమిషం ఉండండి. మనకంట నేను సాక్రిఫైస్ చేసా, అది నా డెసిషన్. వీళ్ళు బయట డిస్కషన్ గట్టి జరిగింది, మన ప్రోమోలో చూపించింది. గట్టి జరిగిన తర్వాత మనకంటే ఏం చేస్తానంటే అది మనకు చూపిరా, సీతది ఇక్కడ నిఖిల్దే చూపిస్తారు. ఒక్కసారి కట్ చేస్తే నీకు మనకంట లోపలికి వచ్చేసి అందరికి గట్టిగా చెప్తారు అనమాట. నేను సాక్రిఫైస్ చేసా, అది నా డెసిషన్, లీవ్ ఇట్, ఇంకా మీరు దీని గురించి డిస్కస్ చేయొద్దు అంటాడు. యష్మి ఏమంటుంది అంటే చాలాసేపు వీళ్ళు బయట అరుచుకున్న తర్వాత నువ్వేంట్రా వీళ్ళు ఏమని ఉంటారంటే నేను చెప్తున్నా, నువ్వు సాక్రిఫైస్ చేస్తానని చెప్పి నేను స్టెప్ డౌన్ అవుతానని చెప్పి నువ్వు చెప్పి ఇప్పుడు అందరి ముందు అది నా డెసిషన్ కాదు, నో టీమ్ డెసిషన్ అంటావేంటి, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుంటారు. లేదు ఇది టీమ్ డెసిషన్, మీరు ఓట్అవుట్ చేశారని చెప్పి నేను గొడవపడి ఉంటాడు. మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకేం చెప్పాడంటే నీ వల్ల మేమందరం ఎదోలా అయిపోయామన్నట్టు ఇలా అంటే లోపలికి వెళ్ళి ఇది నా డెసిషనే, నేనే సాక్రిఫైస్ చేశాను, మీరు దీని గురించి డిస్కస్ చేయొద్దు, లీవ్ ఇట్ అనగానే బయటకు వస్తాడు. బయటకు వచ్చిన యష్మి అంటది ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నిన్నేదో మేము ప్రెజర్ చేసినట్టు నువ్వు అసలు బిహేవ్ చేయొద్దు ఇలాగా అంటది. చిన్న పిల్లల్లా బిహేవ్ చేయకు, నీ ఏజ్ అంతా నీకు అసలు క్లారిటీ లేదా, వాళ్ళు అడిగినప్పుడు నో అని చెప్పి అంటే యష్మి పాయింట్లు ఇక్కడ రాంగ్ అంటే రైటే. తిను కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు, సింపతి కోరుకున్నాడో తెలియదు కానీ తిను కన్ఫ్యూజన్ వల్ల పక్కన వాళ్ళు తిన్న మాట్లాడటం వల్ల ఆడియన్స్ నుంచి సింపతి వచ్చేస్తుంది. నిజం చెప్పాలంటే ఫస్ట్ మనకంట నేను సాక్రిఫైస్ చేస్తానని చెప్పాడు బిగ్ బాస్కి తినకి. దానికి ముందు నిఖిల్ని అడిగాడు నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నా అంటే నిఖిల్ స్మైల్ ఇచ్చాడు. నిఖిల్ స్మైల్ కూడా నేను చేస్తాను అన్నట్టే ఉంది. దాని అర్థం ఏంటి, చేస్తే తను చేస్తాడు. ఇప్పుడు నువ్వెందుకు చేయాలి, మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా వాళ్ళు చేయొచ్చు కదా. ఈరోజు వీళ్ళు ఏం చెప్తున్నారు, నేను నిన్న కూడా ఈ లాజిక్ చెప్పా, వైల్డ్ కార్డ్ నాపాలంటే నిఖిల్ టీమే గెలాలని లేదు, పక్క టీం కూడా గెలవచ్చు. దీనికోసం మణికంఠ త్యాగం చేయాల్సిన అవసరం ఉందా, లేదు నేనే సాక్రిఫైస్ చేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత యష్మిది ఒక ఓటు పడింది, డిస్కస్ చేస్తాం. బిగ్ బాస్ అన్నాడు మీరు ఆలోచించుకొని చెప్పండి అంటే లోపలికి వెళ్ళిన తర్వాత యష్మిది ఒక ఓటు పడింది. నెక్స్ట్ సోనియాది ఒక ఓటు పడంగానే తినేవానంటే నేను స్టెప్ డౌన్ అవుతాను, సో మీరు గెలండి అయ్యి అంటాడు. దాని తర్వాత పృథ్వీ ఓటేస్తాడు, దాని తర్వాత నిఖిల్ ఓటేస్తాడు. సో ఈయన సాక్రిఫైస్ అన్నది నిజం కదా, నేనే టీం కోసం సాక్రిఫైస్ చేశానని చెప్పి అక్కడ చెప్పుంటే అయిపోయింది కదా, నేను చేయలేదు అంటాడు. అది ఓటింగ్ జరిగింది అంటాడు. దానివల్ల వీళ్ళు బాధపడతారు, వాళ్ళు అరవటం వీళ్ళు అరవటం వల్ల ఓవరాల్గా అదొక మాయాజాలంలో ఉంటుంది. చిన్నపిల్లల బిహేవింగ్ ఏజ్ అంత అంటే మరి నేను కావాలని చెప్పి గమ్మును ఊరుకున్నాను. మీరు అంటే సోనియా నువ్వు చెప్పినట్టు నువ్వు అంటే నేను అలాగే అనుకుని గమ్మును ఊరుకున్నాను, నువ్వు అలా చెప్పలేదు, యూఆర్ అబ్సల్యూట్లీ అగైనెస్ట్ టీమ్ అని చెప్పి నాకు అర్థమైంది, నువ్వు టీంకి వ్యతిరేకంగానే ఆడుతున్నావు అని అర్థమైందంటే మరి నా ప్రాస్పెక్టివ్ స్ట్రాంగ్గా పెడితేనేమో మీరు దాన్ని ఇదంటారు, మంచిది కాదు రాంగ్ అని మీరేమో ఒప్పుకోరు. ప్రతి దాంట్లో ఏమంటాడంటే మంచిది కాదు, నీ ప్రతి విషయంలో నేను మంచిది కాదు రాంగ్ అంటే మాత్రం నేను ఒప్పుకోను అంటాడు. నేను తప్పు చేస్తే ఒప్పుకునే సత్తా నాకుంది, నేను అన్నింటికీ రాంగ్ అంటే మాత్రం ఒప్పుకోనంట. ఇది రాంగ్ లైన్, నేను అన్నింటికీ రాంగ్ అంటే ఒప్పుకోనని. వీళ్ళు ఇక్కడ రాంగ్ చెప్తుంది ఏంటి, నువ్వు లోపల ఒప్పుకొని సాక్రిఫైస్ అని చెప్పి బయటకు వచ్చి నువ్వు నో అని చెప్పి టీంని నువ్వు సోనియా అంటుంది అనమాట, నువ్వు టీవీని అందరి ముందు రాంగ్గా చూపిస్తే ఎలా అంటే నేను తప్పు చేస్తే ఒప్పుకునే సత్తా నాకుంది, కానీ ప్రతిదానికి నాదే తప్పు అంటే మాత్రం నేను ఒప్పుకొని. ఇక్కడ ప్రతీది అని చెప్పి ఎవరు అల్లా ఈ పాయింట్ తీసుకొచ్చాడు ఈయన. ఇక్కడ ప్రతీది అని ఎవరన్నారు, నువ్వు ఇన్ని తప్పులు చేసావు ఎవరన్నా అన్నారా అల్లా. ఇప్పుడు ఈ పాయింట్లో మనకు అనిపించచ్చు అనమాట, ఏంది దీన్ని సింపతి అని ట్రై చేస్తున్నాడు అని చెప్పి గట్టిగా అరుస్తా. అక్కడ ఏం లేదు, అక్కడ యాక్చువల్గా అయితే నాకైతే మణికంఠదే తప్పు అనిపించింది. సరే ఆయనకున్న మైండ్ సెట్కి ఆయన కన్ఫ్యూజ్డ్గా ఉన్నారనుకుందాం, కానీ ఆయన వదులుతున్న స్టేట్మెంట్ మాత్రం అలా లేవు. ఖచ్చితంగా సోనియాని యష్మిని బ్యాడ్ చేసే స్టేట్మెంట్లు ప్రతిదానికి మీరు నన్ను తప్పంటే మాత్రం ఒప్పుకోగానే ఆడియన్స్ కూడా ప్రతిదానికి మణికంఠ వీళ్ళు తప్పు పడతారు అని ఒక ఇది వస్తుంది. అక్కడ ప్రతిదీ కాదు, అక్కడ జరుగుతున్న పాయింట్ గుర్తించండి. అక్కడ జరుగుతున్న పాయింట్ ఏంటి, నువ్వు సాక్రిఫైస్ చేసావు రీజన్ ఏదైనా, అక్కడ వాళ్ళందరి ముందు నేను సాక్రిఫైస్ చేయలేదు, నన్ను టీం అవుట్ చేశారు అన్నావు, తప్పు కదా అది. సో అలా ఒక సింపతి అనేది ఆయనకి జనరేట్ అవుతుంది అనమాట. ఆయన వాడే స్టేట్మెంట్స్ని డీప్గా ఎవరు టచ్ చేయట్లా.
నువ్వు అన్నింటికి రాంగ్ అని చెప్పి నేను చెప్పలేదని చెప్పి సోనియా అంది గట్టిగానే. పృథ్వీ అరే నువ్వు నిఖిల్తో ఏం చెప్పావు, ఒక నిమిషం నిఖిల్తో ఏం చెప్పంటే మణికంఠ అంటే నేను నామినేషన్లో ఉన్నా, నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి మళ్ళీ ఒక స్టేట్మెంట్ వదిలాడు. యష్మి అంటే నువ్వు అసలు గేమ్ ఆడలేదని. సో ఈయన ఏంటి అంటే ఈయన బాధ, ఈయన సాక్రిఫైస్ చేసాడు. చేసిన తర్వాత నేను ట్రిగ్గర్ అయింది ఏంటంటే ఇలా సాక్రిఫైస్ చేయకూడదు, నేను నామినేషన్లో ఉన్నాను కాబట్టి రీజన్స్ అన్ని తెలుసుకోవాలి, అలాగే ఆడియన్స్కి అర్థం అవ్వాలి ఏంటి అంటే నేను టీం కోసం సాక్రిఫైస్ చేశాను అర్థం కావాలి, అలాగే వీళ్ళని తీసేయడానికి ఏమేమి రీజన్లు ఇచ్చారు కూడా ఆడియన్స్కి అర్థం కావాలి. సో నామినేషన్ సో ఈయన ఓ పక్కన సాక్రిఫైస్ చేసేయాలి, ఓ పక్కన గేమ్ ఆడాలి. ఇది నన్ను రివ్యూలో చెప్పాను నేను, నిఖిల్ మాట్లాడి రెండు విధాలుగా డబల్గా ఆడతాడు. అలాగే వచ్చి ఈ సాక్రిఫైస్ ఈ చెత్తంతా అయిపోయిన తర్వాత వచ్చి అక్కడ కూర్చొని కెమెరా దగ్గర కలిసి బాధపడతాడు ఆడియన్స్, మీరు అర్థం చేసుకోండి అయ్యింది. మనకి లైవ్లో చూపించారు, ఎపిసోడ్లో లేపేశారు అది. నిఖిల్తో ఏం చెప్పంటే మరి నేను నామినేషన్లో ప్రూవ్ చేసుకోవాలంటే యష్మి నువ్వు గేమ్ ఆడలేదంటే పృథ్వీ అక్కడ నో ఎందుకు చెప్పావు, నాకు సింపుల్గా చెప్పు అక్కడ నో ఎందుకు చెప్పు అంటే అక్కడ నో ఎందుకు చెప్పు, నిఖిల్కి ఏం చెప్పావు, నిఖిల్ దగ్గర ఒక మాట అక్కడ ఒక మాట ఎందుకు మాట్లాడావు అంటే అది నాకు నిఖిల్కి జరిగింది మీకు అనవసరం అన్నట్టు చెప్తారన్నమాట. నెక్స్ట్ మణికంఠ ప్లీజ్ లీవ్ మీ అలోన్ అని చెప్పి గట్టి కరుస్తాడు. ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు నువ్వు అందులో పార్ట్ అయినప్పుడు వాళ్ళు నేను క్వశ్చన్ చేస్తారు, నువ్వు ఆన్సర్ చేయాలి, నువ్వు వాళ్ళు క్వశ్చన్ చేస్తావు, నువ్వు ఆన్సర్ చేయాలి. అంతేగాని నీ దగ్గర ఆన్సర్ లేనప్పుడు నువ్వు ప్లీజ్ లీవ్ మీ అన్నప్పుడు చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఏంట్రా వీళ్ళందరూ అసలు ఎందుకురా అంత కుక్కల్లాగా అబ్బాయి మీద పోయి టార్చర్ చేస్తున్నారు అన్న ఫీలింగ్తో సింపతి జనరేట్ అయిపోతుంది. అది అక్కడ వాళ్ళు అడగడం తప్పలేదు, పృథ్వీ అడగటంలో నువ్వు నిఖిల్కి చెప్పావు సాక్రిఫైస్ చేస్తానని, మా ముందు స్టెప్ డౌన్ అవుతుంది చెప్పావు, మరి వాళ్ళ ముందు ఎందుకు నో అని చెప్పావు అంటే ఈయనకి ఆర్గ్యుమెంట్కి ఆన్సర్ లేక ఇమీడియట్గా ఆన్సర్ లేదు. ఆయన కొంచెం గ్యాప్ తీసుకొని నేను అర్థం చేసుకుంది ఏంటంటే గ్యాప్ తీసుకున్నాడు అనుకోండి ఒక ఆన్సర్ కన్స్ట్రక్ట్ అవుతుంది, ఆ స్టేట్మెంట్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చి అది వేసేస్తాడు, వేసిన తర్వాత మళ్ళీ అక్కడ 2-3 ఆర్గ్యుమెంట్లు అవుతాయి. అది తర్వాత మళ్ళీ ఇంకోటి అయింది అనుకోండి ప్లీజ్ లీవ్ మీ అలోన్ అని అరుస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ టైం స్పేస్ తీసుకుంటాడు, తీసుకున్న మళ్ళీ స్టేట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవుతాయి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అని మళ్ళీ వస్తాడు. సో అది అబ్జర్వ్ చేస్తుంది అది ఈ ఇష్యూలో. ప్లీజ్ లీవ్ అంటే సోనియా అంటది కొంచెం సేపు ఆయన ఆపే వదిలేసి అది అని చెప్పి వాడు రెడీగా లేనప్పుడు వాడితో మీరు మాట్లాడకంటారా పక్కకు వచ్చేయండి, సోనియాకి తెలుసు ఇది ఎక్కడికి వెళ్ళిపోద్దా అని చెప్పి పక్క తీసుకొచ్చేసింది. పృథ్వీ మనీ నీకేం చెప్పాడు గట్టిగా అని చెప్పి పృథ్వీ నిఖిల్ అడుగుతాడు అనమాట, ఏం చెప్పాడు చెప్పు అంటే వాడు రెడీగా నిఖిల్ నువ్వు టెన్షన్ తీసుకోకు ఐ స్టెప్ బ్యాక్ అని అన్నాడు అని చెప్పి చెప్తాడనమాట. నిఖిల్ బయటకు వస్తాడు, బయటకు రాగానే అడిగితే సోనియా టైం తీసుకొని వాడు మణికంఠ వస్తాడు, వాడిని టైం తీసుకొని వాడిని మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాత్రం మాట్లాడుకు నువ్వు టైం తీసుకుని రా అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ మరి ఐ డిసైడెడ్ ఐ జిప్ మై మౌత్, నేను ఇంకా మాట్లాడాలంటే సోనియా కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తాను కూడా గట్టిగా వస్తుంది. ఐఎమ్ డన్ బిఫోర్ అని కూడా అంటుంది. యష్మి డోంట్ ఓపెన్ యువర్ మౌత్ సింపతి గేమర్ అని చెప్తుంటే సోనియా లెట్ హిమ్ రిలాక్స్ అంటుంది. సో అలాగే ఉంది అక్కడ చూస్తుంటే, నువ్వు ఒకటి స్టాండ్ తీసుకొని దాన్ని నుంచోకుండా దాన్ని మార్చి అటు చెప్పి కన్ఫ్యూజ్ చేసి పోనీ నీకు ఏదైనా ఉందంటే నువ్వు దాన్ని ప్రాపర్గా పెట్టకుండా ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తా వాళ్ళు బ్యాడ్ అయిపోతున్నారు, ఈయనకి సింపతి అనేది జనరేట్ అవుతుంది. ఆడియన్స్ ఇంత డీప్గా ఎవరు ఆలోచించరు. అది మా మమ్మీ లాంటి వాళ్ళు కూడా టీవీలో చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే పాయింట్స్ ఏం చెప్తున్నారు, ఎవరి తప్పు ఎవరిది రైటు, ఈయనంతకు ముందు ఏం చెప్పాడు, ముందు రోజు ఎపిసోడ్లో ఏం చెప్పాడు, ఇప్పుడు ఏం చెప్పాడు, ఎవరు ఆలోచించరు ఇంక్లూడింగ్ అందరూ. ఆ టీవీలో చూస్తే ఏమొస్తుంది వీళ్ళు నలుగురు ఆయన ఒక్కడు వీళ్ళందరూ ఆయన మీద ధరిస్తున్నారు, ఒక్కడ ఎదిరిస్తున్నాడు, ఈయన ఏడుస్తున్నాడు, వాళ్ళేమో మాట్లాడుతున్నారు సూటిపోటి మాటలు, పాపం మణికంఠ అది కావాలని ఆడుతున్నాడంటే అది నేను చెప్పలేను. ఆయన కొంచెం నాకు ఎందుకో దాంట్లో ప్రాబ్లం ఉందని అనిపిస్తుంది, ఆ కమ్యూనికేషన్స్లో కానీ ఎందులో కానీ ఆ ప్రాబ్లం ఉంది, వెంటనే ఇచ్చేసుకోలేడేమో అని చెప్పి బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాడేమో అని అనిపిస్తుంది. నెక్స్ట్ సోనియా నువ్వు అందరి ముందు అట్లా చెప్తున్నావు, ఇప్పుడేమో ఎవరి కోసం మాట్లాడుతున్నావు, టీమ్ ట్రస్ట్ ఫ్యాక్టర్ని బ్రేక్ చేసావు, నువ్వు 2 ఫేస్డ్గా ఉన్నావు, నీ వల్ల మమ్మల్ని అందరిని అంటున్నారంటే నేను ఎప్పుడు 2 ఫేస్డ్గా ఉన్నాను, నన్ను ఎవరు అన్నారంటే నిఖిల్ నన్ను అన్నారా ఇప్పుడే అన్నారు, విష్ణుప్రియ అంది కదా అది. సో నిఖిల్ నువ్వు సాక్రిఫైస్ చేస్తా అంటే నువ్వేం చెప్పావు నిఖిల్ అంటే నువ్వు సాక్రిఫైస్ చేస్తావు నేను నవ్వాను, సరేరా ఆడదాం అన్నాను. సోనియా టీమ్ డిస్కషన్ టీంని బ్లేమ్, ఇక్కడ నువ్వు టీమ్ డిస్కషన్ అని చెప్పి నువ్వు సాక్రిఫైస్ చేసి టీమ్ డిస్కషన్ అని చెప్పి మళ్ళీ టీంని బ్లేమ్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి అంది. నెక్స్ట్ నిఖిల్ సరేరా కూర్చొని మాట్లాడదాం అని చెప్పి కూర్చోబెట్టాడు. ఏమనుకున్నావు నువ్వేమన్నావు సాక్రిఫైస్ చేస్తున్నావు అంటే నేను నవ్వా, అలా చేయొద్దు, నేను నామినేషన్లో ఉన్నా నేను ఆపట్లేదు, టీం కోసం నాకు చేయాలని ఉంది, నేను చేస్తాను, వీళ్ళని ఆపాలి, సెల్ఫిష్గా ఆలోచిస్తాను, డోంట్ వరీ, నువ్వు సెల్ఫిష్గా ఆలోచించుకో, డోంట్ వరీ, నేను స్టెప్ బ్యాక్ అని అన్నావా లేదా అని చెప్పంటే మణికంఠ నువ్వేమన్నావు, నువ్వు నవ్వినప్పుడు ఈ యాక్సెప్టెడ్ ఎక్స్ప్రెషన్ నువ్వు నేను వెళ్ళిపోతున్నానంటే ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే నిఖిల్ నేను ఎక్స్ప్రెషన్ మామూలుగానే ఇస్తారా అని కాదు, ఈ విషయంలో నిఖిల్ కొంచెం మణికంఠనే సపోర్ట్ చేస్తాను. ఈ విషయం ఏంటంటే నిఖిల్ కొద్దిగా ఆ ఎక్స్ప్రెషన్ మాత్రం నాకు అనిపించింది అంటే టీం కోసం నువ్వు సాక్రిఫైస్ చేస్తానంటే అని అన్నాడు. అవునరా నేను సాక్రిఫైస్ చేస్తాను కానీ దాని తర్వాత నువ్వు సాక్రిఫైస్ చేస్తాను కదా, ఇప్పుడు నిఖిల్ సాక్రిఫైస్ చేస్తాడో లేదా అన్నది పాయింటే కాదు, తినే విధంగా సాక్రిఫైస్ చేస్తాను కదా, దానికి రీజన్ ఏదైనా నువ్వు సాక్రిఫైస్ చేస్తాను నీ నోటి నుంచి వచ్చింది, ఇప్పుడు టీం డెసిషన్ ఎలా చెప్తావు అది పాయింట్, ఆ పాయింట్ వదిలేసి వీళ్ళు పెద్దగా దాని చుట్టూ తిరుగుతున్నారు.
అలా దానికి మనీ అంటాడు, దీని మీనింగ్ యాక్సెప్టే కదా అంటాడు నిఖిల్. అరే నీ ప్రకారం నువ్వు సెల్ఫ్ సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నావా లేదా, ఇదంతా ఎందుకు, నువ్వు పిచ్చి డిసిషన్ తీసుకోవద్దు, టేక్ కేర్ ద ఫ్రంట్ నుండి నువ్వు టీం నడిపించని చెప్పి నువ్వు అన్నావు, నీ స్టెప్ డౌన్ అవుతాను అన్నావు. సో దాని తర్వాత మళ్ళీ డిస్కషన్కి వెళ్దామంటే డిస్కషన్కి వెళ్ళాం, డిస్కషన్ అయింది, మళ్ళీ అక్కడ కూడా నేను సెట్ బ్యాక్ అని అన్నావు అంటే లేదు బిగ్ బాస్ నోటిఫికేషన్ వచ్చింది, ఓట్ చేయాలనుకున్నావు, 1 ఓటు పడింది, 2 ఓట్లు పడ్డాయి, 3 ఓట్లు పడ్డాయి, 4 ఓట్లు పడ్డాయి అంటే పృథ్వీ నేను చెప్పలేదు, నా ఓటు పడలేదు, నా ఓటు పడకముందే నువ్వు డెసిషన్ తీసుకున్నావు అన్నాడు. కరెక్టే మయ్య, బాగానే గుర్తుంది పృథ్వీకి. సోనియా ఓటు పడింది, యష్మి ఓటు పడింది, యష్మి ఓటు పడంగానే తనని స్టెప్ డౌన్ అవుతాను అన్నావు అని చెప్తే నిఖిల్ నువ్వు సోనియా పక్కన కూర్చొనే నేను స్టెప్ బ్యాక్ తీసుకుంటున్నాను అన్నావు, మీరు ఆడి గెలవాలి అన్నావు, నువ్వు ఆ ఇంప్రెషన్ అయితే రెడీ చేసావు అని చెప్పి, ఈరోజు ప్రేరణ ముందు మాత్రం ఇది సాక్రిఫైస్ కాదు అంటే ఎలా అవుతుంది అని చెప్పి సోనియా ఇప్పుడు కూడా నువ్వు ఆదిత్యనాన్నే అన్నావు, నువ్వు ఇప్పుడు కూడా టీం కోసం ఆలోచించాలా. ఏం చెప్తాడు, 2 మైండ్లుగా ఉన్నాడని చెప్పాడు కదా, ఆదిత్య స్ట్రాంగ్, ఆదిత్యని తీసేయండి అన్నట్టు చెప్తా ఉంటాడు. మరి అవును నేను మీ పాయింట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాను కానీ నా మైండ్లో అన్నట్టు చెప్తుంటాడు. సోనియా పాయింట్ ఇస్తున్నప్పుడు నీ విషయంలో మరి అదే నీ విషయంలో నువ్వు ఎందుకు చేయట్లేదు, నువ్వెందుకు మళ్ళీ మా మీద నెట్టేస్తున్నావు అని చెప్పి. నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళాం, డిస్కస్ చేసుకున్నాం కాబట్టి అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో టీమ్ డిసిషన్ అంటే సోనియా అక్కడ అందరూ ఏమంటాడంటే సింపుల్ పాయింట్ చెప్పాడు, ఇదంతా కాదు మనం లోపలికి వెళ్ళామా లేదా, అక్కడ డిస్కస్ చేసుకున్నామా లేదా, సో అది టీమ్ డిసిషనే కదా అని అంటాడు. దానికి సోనియా ఏమంటుందంటే లాజికల్గా అందరూ డిస్కస్ చేసి అందరూ పాయింట్స్ పెట్టే లోపల నువ్వు చెప్పేసావు, అందరూ డిస్కస్ చేసుకొని అందరు పాయింట్లు చెప్పాక అప్పుడు చేస్తా టీమ్ డిసిషన్, కానీ నువ్వు ఇద్దరు మాట్లాడిన తర్వాత నువ్వు వెంటనే చెప్పేసావు అంటే మరి నా నోటి తొత్తరా అని చెప్పి తనది నా నోటి తొత్తరా నేను జిప్పేసుకొని కూర్చుంటాను ఈ రోజు నుంచి అంటే నిఖిల్ ఈరోజు ప్రేరణ మనీని ఎందుకు తీసేసావు అంటే నువ్వు ఎందుకు అలా చెప్పావు, సో అంటే మనీ ఇట్స్ నాట్ ప్యూర్ సాక్రిఫైస్ కదరా అంటాడు. మళ్ళీ ఇందులో ప్యూర్ ఒకటి వచ్చింది, ఇంప్యూర్ ప్యూర్ అంటే ఏంటంటే అసలు ఓటింగ్కి డిస్కషన్ జరగకుండా ప్యూర్, ఇది జరిగితే మాత్రం ఇంప్యూర్ అనమాట. సోనియా ఇది ఎందుకు కాదు, ఇదంతా ఒక టాక్టిక్ నీది, నాకు అర్థమైంది, యూఆర్ ప్లేయింగ్ అరౌండ్ ద టీమ్ అంటే మనీ ఐ వాంటెడ్ టు బి సపోర్టివ్ అన్నమాట, చీఫ్గా సపోర్ట్ చేద్దామని చెప్పి అన్నాను, వైల్డ్ కార్డ్స్ రావద్దని అన్నానంటే లేదు నాకు మాత్రం నువ్వు గేమ్ ఆడుతున్నావు అనిపిస్తుంది అని చెప్పి సోనియా క్లియర్ చేసింది. దాని తర్వాత యష్మి యూఆర్ స్కేర్డ్ ఆఫ్ వైల్డ్ కార్డ్స్, యష్మి ఇక్కడ పాయింట్ చెప్పింది అనమాట, నువ్వు వైల్డ్ కార్డ్స్కి భయపడుతున్నావు అంతే, నిఖిల్ని సపోర్ట్ చేద్దాము టీంని సపోర్ట్ చేద్దాం అన్నదంతా బుల్షిట్ అంటాను, బుల్షిట్ అని ఓడిస్తారు కానీ అంతా చెత్త, సో అదంతా లేదు, అదంతా జస్ట్ నీ రీజన్స్ మాత్రమే, జస్ట్ నువ్వు వైల్డ్ కార్డ్స్కి భయపడుతున్నావు అని చెప్పింది, నీకు నమ్మకం లేదా నీ మీద అని చెప్పి మనీ కాదు తనే వెళ్ళిపోదాం అనుకున్నా అంటే సోనియా దానికి ముందు అడిగితే ఈ సెడ్ నో జస్ట్ అదే మళ్ళీ అదే పాయింట్ అనమాట, నువ్వు నవ్వావు అదంతా అనమాట. సో ఆయన అడిగాడు నేను సాక్రిఫైస్ చేస్తాను, దాని తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడితే ప్రిఫిక్స్గా టీం అంతా నన్నే నామినేట్ చేస్తూ ఉంటే అని చెప్పి చెప్తాడు, అంటే అందరూ ముందు నుంచి నన్ను నామినేట్ చేస్తా ఉంటే సోనియా ప్రిఫిక్స్ కాదు తనకి ఏం మాట్లాడాలని తెలియదు, యష్మి యష్మికి అంటది అనమాట, తనకు అసలు ఏం మాట్లాడాలో తెలియదు, నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావు విషయం కూడా తెలియదు, నిఖిల్ అంటది ఆవిడ నన్ను తీసేస్తున్నారేమో అనుకున్నానంటే యష్మి కూడా అంటది, యష్మి కూడా ఏం ఫీల్ అంటే నన్ను తీసేస్తున్నారేమో వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి నన్ను తీసేస్తున్నారేమో అనుకుని కూర్చొని నిఖిల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది, నేను అన్నీ ఇస్తాను నేను బాగా ఆడతాను అయ్యి అని చెప్పి. తర్వాత నిఖిల్ ఏమంటాడు, అరే ఇదంతా కాదు ఇట్స్ ఓకే మన మధ్య 100 గొడవలు ఉండొచ్చు కానీ నువ్వు వాళ్ళ మధ్యకి వెళ్ళి అలా చెప్పడం మాత్రం నాకు నచ్చలేదు, అది రైట్ అయినా సరే రాంగ్ అయినా సరే అంటే సోనియా లేదు నేను టీం కోసం ఆడతాను టీం చేస్తాను అంత ఉన్నోడు ఇప్పుడు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి సోనియా అంటది అనమాట. సో వాడు వినడు, అది కరెక్టే అనుకుంటాడు, 4 సార్లు చెప్పినా కూడా వాడు వినడు, ఇంక దాని గురించి డిస్కస్ చేయడం వేస్ట్ అని చెప్పి ఇంత పెద్ద రచ్చ లైవ్లో జరిగింది. ఎండ్ ఆఫ్ ద డే కంక్లూజన్స్ ఏంటి అంటే నిఖిల్కి తీసేయాలని లేదు కానీ సంహో ఈ ఎఫెక్టెడ్ సోనియా మాటలకి ఎఫెక్ట్ అయ్యి పృథ్వీ మాటలకి ఎఫెక్ట్ అయ్యి నిఖిల్ స్ట్రాంగ్ పర్సన్ తీశాడు, నబిల్ని తీశాడు. సోనియా ఎందుకు స్ట్రాంగ్ని తీసేద్దాం అనుకుందంటే సీతక్లాన్ని వైల్డ్ కార్డులు రావాలి, తనకు అసలు వైల్డ్ కార్డ్తో సంబంధం లేదు, పృథ్వీ కూడా వైల్డ్ కార్డ్ సంబంధం లేదు, సీతక్లాన్ని గెలవకూడదని చెప్పి సోనియా. ఎందుకు సీతక్లాన్ని గెలవకూడదంటే సీత తనని డామినేట్ చేస్తుంది, సీతకి అంటే స్ట్రాంగెస్ట్ ఉమెన్ కంటెంట్ అవుతుందేమో అన్న థాట్ ప్రాసెస్ తన బ్యాక్ ఆఫ్ ద మైండ్ రైన్ ఉండొచ్చు, దానికోసం నిఖిల్ కూర్చోబెట్టి అంత చెప్పింది. దానికన్నా ముందు యష్మి ఏమైనా స్ట్రాంగ్గా అవుతుందేమో అని చెప్పి యష్మి కోసం కూడా కూర్చోబెట్టి చెప్పింది, దానికన్నా ముందు ప్రేరణ కోసం కూడా కూర్చోబెట్టి చెప్పింది. సో మీరు గమనిస్తే ఒక్కొక్కరి కోసం చెప్పింది, చివరికి నైనికా కోసం కూడా చెప్పింది, నువ్వు తను గైడ్ చేస్తే రైట్గా గైడ్ చేయి లేదంటే అసలు గైడ్ చేయి మాకు, అంతేగాని రాంగ్గా అంటే తను సపోర్ట్ చేసి తన నామినేషన్ సేవ్ చేసినప్పుడు చెప్పింది అనమాట. ఇలా ఒక్కొక్కరి కోసం ఆవిడ చెప్తా ఉంది. సో తన ఒక్కతే అందరికన్నా ఉమెన్లోకి హైలైట్ అవ్వాలి స్ట్రాంగ్ అని చెప్పి చెప్పుకోవడానికి చేసినట్టు అనిపించింది. ఇది మనకంటేమో కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు, అటు సైడ్ గేమ్ ఆడాలనుకుంటున్నాడు, ఇటు సైడ్ టీంని సపోర్ట్ చేస్తాను ఇటు టీంకి చూపించాలనుకుంటున్నాడు, ఎందుకంటే నిఖిల్ సోనియా ఇద్దరు తన ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు ఆ ఫ్రెండ్షిప్ని, సో టీంని సపోర్ట్ చేస్తా చూపిద్దాం అనుకున్నాడు. ఇంకోసారి తన గేమ్ ఆడాలనే ఉంది, గేమ్ ఆడాలి టీంని సపోర్ట్ చేద్దాం టీంని సపోర్ట్ చేయాలి, 2 బోట్ల మీద వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది చాలా రాంగ్ వెళ్ళిపోద్ది. దీనివల్ల ఏమవుతుందంటే మణికంఠకి డ్యామేజ్ అవ్వట్లా, మణికంఠని ఎవరు చూడట్లా, నా ప్రాబ్లం ఏంటి మణికంఠ ఏంటి ఇలా చేస్తానని చూడట్లా, ఆడియన్స్ కానీ
లేదంటే ఫ్యాన్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అరే పాపం మణికంఠ వాళ్ళందరూ మణికంఠ మీద పడుతున్నారని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోయి మణికంఠకి ప్లస్ వాళ్ళకి బ్యాడ్ అయిపోతుంది, వాళ్ళు పెట్టే పాయింట్స్ రైట్ అని కూడా బ్యాడ్ అయిపోతుంది. అది పృథ్వీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే స్ట్రాంగ్ని తీసేయాలి, గెలిస్తే ఇక్కడ రౌడీ అనేవాడు ఒకడే ఉండాలి, అది నేనై ఉండాలి అన్నట్టు ఆయన పాయింట్. సో వైల్డ్ కార్డ్ ఓడిపోయాం, వైల్డ్ కార్డులు వస్తారు, అయితే ఎవరికి ఎక్కువ నా మీద కాన్ఫిడెన్స్ ఉంది అన్నది ఆయన పాయింట్. యష్మి కూడా వీక్ని తీసేయాలని వచ్చింది కానీ బట్ వాళ్ళ ఒపీనియన్స్ ముందు స్ట్రాంగ్గా తన ఒపీనియన్ షేర్ చేసుకోలేకపోయింది. ఆవిడకి మణికంఠ మీద స్ట్రాంగ్గా ఒపీనియన్ షేర్ చేసేంత ఇది ప్రెజెంట్ ఇక్కడ వీళ్ళ ముందు మాత్రం స్ట్రాంగ్గా పెట్టలేకపోయింది అనిపించింది నాకైతే మాత్రం. పాయింట్ తన వీక్ని తీసేయాలనుకుంది, అది మాత్రం చెప్పలేకపోయింది అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే ఇంకోటి ఏమనిపించింది అంటే వాళ్ళ టీం వాళ్ళు తను తీసేస్తారన్నారు కదా, సో ఆ పాయింట్ కూడా ఆ టీం గెలవకూడదు, ఆ టీం గెలకపోతేనే మంచిదిలే అన్న, అంటే వాళ్ళు గెలకపోతే నాకు గెలిచే అవకాశం ఉంటుంది, సో నేను గెలిస్తే అప్పుడు వాళ్ళకన్నా నేను బాగా ఆయన ఫీలింగ్ ఉంటుంది, ఆవిడ ఒక పాయింట్ కూడా ఉండొచ్చు. సో ఇదే జరిగింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా లైవ్లో. ఏమైనా జరుగుతుంటే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.